అంతా దింపుతాను జమ్ముకుంటా అంతా ఉంటా. కాదు తొమ్మిదింటికి మరియు సోషలైట్ బృందానికి మరియు ఎన్ఆర్ఈఎస్ మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శులకు మరియు గ్రామస్తులకు అందరికీ కూడా నమస్కారాలు. గత 2023-24 సంబంధించి తిరిగి గ్రామ సభలు నిర్వహించి ఇటు నివేదికను ఈరోజు గౌరవ ప్రెసిడింగ్ ఆఫీసర్ సార్ ఇవాళ మరియు ప్రజావేదిక ప్రెసైడింగ్ అధికారిగా విశేషణ గౌరవ అడిషనల్ డిఐడిఓ గారికి స్వాగతం అండి. అలాగే వివిధ గ్రామాల నుంచి విశేషణ పంచాయతీ కార్యదర్శులకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు, ఉపాధి హామీ సిబ్బందికి మరియు జిల్లా అధికారులకు స్వాగతం అండి. మనకు 1/4/2023 నుండి 31/3/2024 వరకు సంబంధించి మన మండలంకి సంబంధించి మొత్తం 394 పనులు చేపట్టడం జరిగింది. దీనికి గాను వేజ్ అంటే హక్కుదారులకు వేతనాలుగా 1,27,50,049 రూపాయలు కట్ చేసుకోవడం జరిగింది. మెటీరియల్ సంబంధించి 18,43,782 రూపాయలు, మొత్తం 1,45,93,831 రూపాయలు కట్ చేయడం జరిగింది సార్. దీనికి సంబంధించి పిఆర్ మరియు ఎంఓఎంబికి సంబంధించి 45 పనులు చెప్పడం జరిగింది సార్. దీంట్లో వేజ్ వచ్చేసరికి 8,034 రూపాయలు, మెటీరియల్ సంబంధించి 1,58,18,712 రూపాయలు సార్. దీనికి సంబంధించిన రికార్డ్స్ అనేవి ఇవ్వని కారణంగా మనం పిఆర్ అండ్ ఎంఓఎంబి ఆడిట్ నిర్వహించలేదు, ఈజీఎస్ మాత్రం నిర్వహించడం జరిగింది. టీం అనేది 20 తారీఖు రిపోర్ట్ చేయడం జరిగింది సార్. 20 నుండి 23 వరకు సంబంధించి రికార్డ్ తీసుకోవడంతో పాటు గ్రామ స్థాయిలో విఆర్పి శిక్షణ ఏర్పాటు చేసుకొని కోఆర్డినేషన్ మీటింగ్ ముగించుకొని మొత్తం 6 టీములుగా టీమ్స్ అనేవి డివైడ్ అయ్యి 24 తారీఖు నుంచి మనం ఫీల్డ్లో ఆడిట్ నిర్వహించుకోవడం జరిగింది సార్. మొత్తం 3 ఫేజ్లలో గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు ముగించుకొని ఈరోజు తగు నిర్ణయాల కోసం మీ ముందు రిపోర్ట్ చదివి వినిపించడం జరుగుతుంది సార్. మొదటగా కుమార్ సాయన్నపల్లి సంబంధించి సార్ పిఆర్పి తేదీ నుండి 27 తేదీ వరకు సామర్థ్యాన్ని నిర్వహించి 22 తేదీ నుండి గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామంలో మనకు 1-4-2 తెలపడం జరిగింది సార్. 9వ అంశం సార్, హార్టికల్చర్లో మనకు 100% సర్వైవల్ మొక్కలు ఉన్నాయి సార్. ఇద్దరు రైతులు వేసారు సార్, 800 మొక్కలు వేసారు. 10వ పనిచేయడం జరిగింది కానీ వేతనాలు రావడం జరిగింది కానీ మనకు హక్కుదారులు తనిఖీ బృందాలు రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది సార్. ఈ గ్రామంలో మనకి 2 హక్కుదారులు పనిచేయడం జరిగింది సార్. మాస్టర్లో పేరు ఉంది కానీ పేడాలో పేరు రాలేదు, మనకు అట్ట అమౌంట్ రాలేదు అని మనకు తనిఖీ బృందానికి రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది సార్. పదమూడవ అంశం సార్, గ్రామంలో డిమాండ్ నిర్వహిస్తున్నారు సార్, నో డిమాండ్ నిర్వహించడం లేదు. మరియు డిమాండ్ సంబంధించి రసీదులు కూడా నిర్వహించడం లేదు సార్. పేషెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. 16వ అంశం సార్, ఏడాకాల రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది. 17వ అంశం సార్, ఈ ఫొటోస్ మనకు బుక్లో నిర్వహించడం జరుగుతుంది. 20వ అంశం సార్, మాస్టర్లో రోల్ కాల్ చేయడం లేదు. 21వ అంశం సార్, ఈసీ గారు మనకు 25% చెక్ పేమెంట్ చేయడం జరుగుతుంది ఎత్తు వర్కులలో. రోల్ కాల్ చేయట్లేదమ్మా, టీఏ కానీ ఈసీ, ఏపీఓ, ఎల్పీడీఓ కూడా చేయొచ్చు, బట్ వాళ్ళు కంపల్సరీ చేయాలి.
ఓకే నెక్స్ట్ 21 అంశం సార్ ఇన్ఫర్మేషన్ ఈసీగా చెక్ పేమెంట్ చేయాలి. మనకు ఉపాధి పనులకు సంబంధించి రోజుగార్ దివాసు ప్రతి నెల నిర్వహించాలి సార్. రోజుగార్ దివాసు నిర్వహించడం లేదు మరియు రిజిస్టర్ కూడా నమోదు చేయడం లేదు సార్. ఏం బాబు తనకు ముందానికి ఇవ్వాలి సార్, ఇవ్వలేదు. ఏం బాబు నిండితే అది ఎంసీసీలోకి హ్యాండ్ ఓవర్ చేసింది సార్ గ్రామ పంచాయతీ నుంచి. ఇక్కడ ఎవరిదో మీకు తెలుసు కదా. పాస్బుక్ జిరాక్స్ తీసుకొని ఇవ్వాలి కదా. అంటే ఎస్టిమేషన్ వేసినాం జిరాక్స్ కదా తీసుకొని ఇవ్వండి. 26 అంశం సార్ ఇద్దరు హక్కుదారులు 19 రోజులు పనిచేసినట్టు అందుగాను కానీ సాటా మాత్రం చేయాలని మనకు తనకు ముందానికి తెలపడం జరిగింది సార్. ఏం బాబు పని వాస్తవం చేశారు, డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోయింది, అంతా రొటీన్. కానీ అది ఒకప్పుడు స్టార్టింగ్లో. ఇంతకాలం ఇంకా చిన్న చిన్న తప్పులు చేస్తే అట్లా ఇది కూడా ఈ ఒక్కటి కూడా ఇది సంతకాలు పెడితే ఒకటే ఇంగ్లీషో తెలుగో ఒకటే పెట్టాలి. ఏదో ఒక ఏలు ముద్ర వేస్తే అన్నిటికీ ఏలు ముద్రే ఉండాలి. ఒకటే ఒకళ్ళు ఒకే విధమైన అది పాటించాలి. ఒకసారి సంతకం, ఒకసారి ఏలు ముద్ర, ఒకసారి తెలుగు, ఒకసారి ఇట్లా ఉండకూడదు. అట్లా మీరు చెప్పాలి వాళ్ళు చేస్తే ఇస్తాం, లేదంటే మీకు పని ఇవ్వని చెప్పాలి. వాళ్ళే సెట్ అవుతారు. నెక్స్ట్ 20 అంశం సార్ 40,270 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ప్యాకెట్ నెంబర్ 1410 సార్ శానపల్లి గ్రామ పంచాయతీ సంబంధించి మనకు డిసెంబర్ 2023లో 382 మొక్కలకు ట్యాంకర్ పేమెంట్ అయింది సార్. 4,434 రూపాయలు. మనకు 15,000 మొక్కలు లెక్కించగా 300 ఫోటో నుంచేవా. వాళ్ళు కూడా డిఎస్పీ గారు కూడా. నెక్స్ట్ 29 అంశం సార్ ఇది కూడా మనకు రెవెన్యూ ప్లాంటేషన్ డిసెంబర్ 7,640 రూపాయలు ట్యాంకర్ పేమెంట్ అయింది సార్. మన పనిప్రదేశంలో 209 మొక్కలు ఉన్నాయి సార్, 32 మొక్కలు లేవు సార్. అవి కూడా చేయించావా. చేయించారు అన్ని కూపర్స్. డిసెంబర్ 2023లో 300 మొక్కలకు గాను 63,940 రూపాయలు పేమెంట్ అయింది సార్. మన పనిప్రదేశంలో వీళ్ళు లెక్కించగా 256 మొక్కలు ఉన్నాయి సార్, 44 మొక్కలు లేవు సార్. ఒకటి అంశం సార్ ఇక్కడ ముగ్గురు హక్కుదారులు 28 రోజులు పనిచేసినట్టు మస్టర్లు ఆధారాలు మరి సంతకాలు కలవు సార్. కానీ మొత్తం దినాల కాలంలో 31 వేయడం వల్ల 3 రోజులకు సంబంధించి పని చేయకుండా అదనంగా 271 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఎక్సెస్ సార్ ఇది మస్టర్ ఎక్సెస్. ఇది ఎంబుక్లో మనకు పాస్ ఆర్డర్ లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. ఒక్కరోజు కానీ 272 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది సార్. జూన్ 2023లో 26 మ్యాండేట్స్కి ఇచ్చారు సార్. అంటే 2 డేస్ అదనంగా 544 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. రూపాయలు సార్ తేడా సార్ మనకు 16,180 రూపాయలు ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది సార్. ఏం బాబు కృషి గారు సార్ ఇక్కడ వచ్చాను సార్. సార్ చూడండి. కనిపించిన వాళ్ళు కనిపించిన వరకు కొలిసారు అక్కడ, కనిపించిన వరకు కొలిసారు అక్కడ. ఇంకో ఉన్నాయి అంటున్నారు సార్. అది లాస్ట్ ఇయర్ వర్క్ సార్. అంటే డెప్త్లలో వేరియేషన్స్ రావడం వల్ల లాస్ట్ ఇయర్ ఉత్సాహం రాశారుగా సార్ కొలిసారు సార్. కొలిసారు కానీ అది లాస్ట్ ఇయర్ వర్క్. ఫిట్స్ అన్నీ ఉన్నాయా లాస్ట్ ఇయర్ కూడా? మరి ఉన్నాయని మీరు రాశారంటారు. మరి అంటే పిట్స్ కనపడుతుంది, కనిపించినాయా? అంటే కొన్ని కనపడలేదు సార్. మరి కనపడని ఎందుకు రాశారంటున్నా? ఇంకా ఉన్నాయి పిట్స్, అవి కనపడట్లేదు, పూడిపోయినా రాయొచ్చు కదా. మొత్తం కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి అని కావాలి కదా. మరి అట్లా రాస్తే ఊడిపోవడం వల్ల 6 months కూడా అవ్వట్లేదు సార్ వర్క్ కంప్లీట్ అయ్యి. 6 months అయినా ఒక ఎంఐ ట్యాంక్లో ఒక రైనీ సీజన్లో ఏంటంటే లాస్ట్ ఇయర్ హెవీ ఫ్లడ్స్ వచ్చినాయి, మనకి హెవీ వర్షాలు వచ్చినాయి, ఊడిపోతాయి, కొన్ని కనిపిస్తాయి. రీసెంట్ వర్క్ కూడా కదా అని నేను నా అభిప్రాయం. ఇప్పుడు మీరు రీసెంట్గా ఈ సంవత్సరం చేశారా? ఫిబ్రవరిలో కూడా పేమెంట్ ఇచ్చారు కదా మేడం. అంటే రీసెంట్ పిక్స్ కనిపిస్తున్నాయి సార్, పోయినసారి కనిపించారు మరి అది రాయాలిగా మీరు. సార్ మీరు చెప్పారు సార్. చెప్పడం కాదు, నోట్ పెట్టి రాయాలి, లేకపోతే అది క్లారిటీ ఇవ్వాలా. డెప్త్లలో వేరియేషన్స్ వచ్చినాయి సార్. హెవీ రైన్ఫాల్ ఉండడం వల్ల కూడా ఇప్పుడు ఇక్కడ అక్కడ పరిస్థితి మీరు ఒకవేళ నోటుతో కాదు, నోటు పెట్టి రాయాలి మెజర్మెంట్ షీట్లోనే. ఇలా ఉంది పరిస్థితి అని. 5% బిలో అనేది మెజర్మెంట్ తీస్తే మీరు అక్కడ పిట్లు కనిపించలేదు అంటారు కాబట్టి అది రాయాలంటారు.
మెజర్మెంట్ కుదరలేదు కదా కొంచెం జాగ్రత్తలు చూసుకోవాలి జాగ్రత్త వాళ్ళకేం చేసి టీచర్లు నాకు లేదు సార్ ఈ నాటికం రికార్డ్ సార్ హార్టికల్చర్ ప్లాంటేషన్ సంబంధించి 6,800 రూపాయలు ఎక్కువ తనఖీ బృందానికి ఇవ్వలేదు సార్. అది బిల్లు లాస్ట్ వీక్ సబ్మిట్ అయింది కానీ ఎఫ్టీ వచ్చి బిల్ సబ్మిట్ అయినా కూడా ఎక్స్పెండిచర్ కాలేదు. మిడ్ జనరేషన్ కదా సార్, మిడ్ జనరేషన్ కదా. ఎక్స్ట్రా మీరు ఎవరు చేసినా వస్తారు సార్. బిల్ సబ్మిట్ అయితే కూడా ఇచ్చాం కానీ పార్ కాకుండా వేరే మేడం తీసుకున్నాం సార్. సాయంత్రం అది ఇవి ఇట్లా ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు మరి ఏంటి ఇప్పుడు ఇవ్వలేదు కదా ఎక్స్పెండిచర్ కాలేదు సార్. ఇదే సార్ 60-40 వచ్చేసి మా మార్చిలో పని చేయలేదా పని చేయాలని మనకు తెలుసు. 6 days అదే సార్ మేము కూడా అదే చెప్తున్నాం. సండే పని చేయలేదని చెప్తున్నాం సార్. ఆ ఎవిడెన్స్లో కూడా మనం డోర్ టు డోర్లో సార్ దానికి అబ్స్ట్రాక్ట్ తీసుకొని వాళ్ళని కలవడం జరిగింది. సో సండే అయితే మీరు పని చేసినట్టే వాళ్ళు సండే పని చేయలేదని చెప్తున్నారు. రోజు చేసినా లేదని గుర్తులేదు కానీ పని అయితే చేయడం జరిగింది. ఆ రోజు కూడా వాళ్ళు కంటిన్యూస్గా 6 days వెళ్ళారు సార్. సండే చేశాడు కానీ సండే అని వాళ్ళకి లేదు సార్. అంతే. సండే అని గుర్తుండకపోవడం అనేది ఏముండదు సార్. విలేజ్లలో సండే జరిగింది. ఇప్పుడు మీరు అంటున్నారు గ్రామ సభకి 20 మంది వచ్చారు సార్. మనకేమో ఇక్కడ వర్క్ చేసి ఆధారం పేమెంట్ అయితే 35 మంది. గ్రామ సో ప్రతి ఒక్కరిని మనం డోర్ టు డోర్ వెళ్ళి ఆ మస్టర్ చూపిస్తూ మనం అడిగినాం. చేశారా మరి మొన్న ఎందుకు చెప్పలా గ్రామ సభకి వెళ్ళారా చెప్పారు ఆదివారం మనకు గుర్తుండకపోవడం. మిగతా వాడు కూడా గుర్తులేవా అమాయకులు కాదు సార్ పని చేస్తారు అమ్మాయి అందుకనే సరిగా సార్ అది ఆదివారం మాత్రం ఇక్కడైతే పని చేయలేదని చెప్పి సార్ మన డోర్ అదే అంత కన్ఫ్యూజ్ వల్లనే జరిగింది సార్. అంతేగాని ఇంకోటి అయితే ఏం లేదు సార్. నెక్స్ట్ టైం మీ అభియోగం ఏంటంటే సండే నాడు వర్క్ చేయకూడదు చేసి చేశారంటున్నారు కదా వీక్ అంటే వారాలు మోసం చేయలేదు ఆల్రెడీ సర్కులర్ ఉంటుంది. ప్రజావేదికల ఎవిడెన్స్ మనం పరిగణలోకి తీసుకుంటాం. సో వాళ్ళు మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు కదా సార్. కానీ సార్ పోయి పేరేంటి సార్ రామ్మోహన్ ఈ పేరేంటి నరేష్ హరీష్ బాగా పనిచేశాడు. చిన్న చిన్న పొరపాటు జరిగి ఈసారి నెక్స్ట్ అవి కూడా జరగకుండా చూస్తాం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. దాని సామాగ్రి ఖర్చు 60,420 రూపాయలు, మొత్తం ఖర్చు 6,6,470 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. రైట్ లేబర్ బడ్జెట్ మనకు రీచ్ కావడం లేదు సార్. ఏపీఓ గారు సార్ ఏంటి అదే కదా ఈఓ దగ్గర నుంచి ఫీల్డ్ లెక్చర్ దాకా అట్లా బడ్జెట్ ఇచ్చాడు మనం అచీవ్ అవ్వాలి. ఓకే నెక్స్ట్ 8వ అంశం సార్ కానీ అటు పేమెంట్ ఇప్పించగలరని మనకు హక్కుదారులు రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది సార్. సార్ ఇంకో విషయం ఏంటంటే సార్ వాళ్ళు నష్టపోయిన విషయం వాళ్ళు తీసుకెళ్ళి కూడా తెలియదు. మేము మస్టర్ తీసుకెళ్ళి ఇది పేమెంట్ రాదని చెప్పినా కానీ వాళ్ళకి తెలియదు. 9వ అంశం సార్ డిమాండ్ నిర్వహిస్తున్నాం, నో డిమాండ్ నిర్వహించడం లేదు, మరియు డిమాండ్ సంబంధించి రసీదు కూడా నిర్వహించడం లేదు సార్. 10వ అంశం సార్ జాబ్ కార్డ్ అప్లికేషన్ చేయడం లేదు సార్. ఆయన చక్క చేశాడు కదా జాబ్ కార్డ్ ఫీల్డ్ లెక్చర్ రోజుకి 40 రోజుకి 40 2 రోజులు. ఆ రోజు అంటే రోజు కాదు గంట. చీపులు ఉండొచ్చు చెప్ప అన్ని వాటిలో అట్లా చేయదలుచుకుంటే చేయలేవు. లేదు సార్ ఎందుకంటే 4 చిన్న జీపీలు కదా 1 రోజు కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మీరు చేయదలుచుకుంటే చేయొచ్చు. నాకెందుకు లేకుండా చేయలేదు. నెక్స్ట్ డేటా లిస్టులు అప్డేట్ చేయడం లేదు సార్. అప్డేషన్ అంటే అది ప్రింట్అవుట్ తీసి పెట్టి టీం కూడా వస్తుందని చెప్పినాం కదా, రెడీ చేసుకోవాలని చెప్పాం కదా. అన్నీ చేయించారా? ఆ 3 జీబీలు ఏంటి? ఉండాలి సార్, గుండాల సెమ్మను కూడా ఆ 3 జీబీలో చూపిద్దామనే ఉద్దేశం అంతే తప్ప మిగతా చేయొద్దని ఎక్కడ లేదు. 13వ అంశం సార్ ఫొటోస్ మనకు
ఓకే ఆఫ్టర్ కూడా తీసుకో వర్క్ అయినాక. చిన్న సబ్మిషన్ సార్, ఈ ఫొటోస్ సంబంధించి సార్ మన ఆడిట్ వస్తుందని ఫొటోస్ కాదు మేడం, మేము ఏమందంటే మన ఈజీఎస్ని ఇంకా కొంత ట్రాన్స్పరెన్సీ చూపించడం కోసం. ఎందుకంటే ప్రజల భాగస్వామ్యం ఎంత ఉంది, సో పని జరగక ముందు పని ఎట్లుంది, పని జరిగేటప్పుడు ప్రజల భాగస్వామ్యం ఎట్లుంది, దాని క్వాలిటీ ఎట్లా జరుగుతుంది. సో ఈ ఒక్క స్కీములనే ప్రజల పార్టిసిపేషన్ ఉంటుంది. సో ఈ స్కీమ్ను కూడా మనం పబ్లిక్ పార్టిసిపేషన్ లేకుండా చేద్దామంటే అది పాసిబుల్ కాదు సార్. కొంచెం అంటే మీరు ఇంట 3 రకాల ఫొటోస్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే ఒక సక్సెస్ స్టోరీ మేమే రాసేవాళ్ళం సార్. ఈ పని జరగక ముందు లొకేషన్ ఇలా ఉండే, పని జరిగేటప్పుడు ప్రజల భాగస్వామ్యంతో జరిగిన పని, సో సక్సెస్ అయినాక ఇలా జరిగిందని మేమే రాస్తాం బాగుందని. సో మీరు ఇవి పాటించకపోవడం వల్ల మేము దాన్ని గుర్తించలేకపోతాం. దాని ఎక్కువ అసెట్ ఎక్కువ ఉద్దేశం నెరవేరిందా లేదని చూపించడం కోసమే. 14 డయాగ్రామ్తో కూడిన ఇన్పుట్ డేటా షీట్స్ నిర్వహించడం లేదు. 15వ అంశం సార్, ఇన్ఫర్మేషన్ ఎంబీలలో రైతుల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. 16వ అంశం సార్, రోల్ కాల్ చేయడం జరుగుతుంది. 17వ అంశం సార్, ఈసీగా చెక్ మేమెంట్ చేయడం జరుగుతుంది. 18వ అంశం సార్, కొత్త పుస్తకాలలో మనకు 12 మరియు 13 కాలాలు రాయడం లేదు సార్. 19వ అంశం సార్, మొక్కలకు సంబంధించి సర్వే లిస్టు నిర్మించడం లేదు. అది వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు కదా, అది నోటీసులో ఒకటే ఎంఆర్టీ వాళ్ళు మాటలు చేసేది. నేను వెళ్తే అంటే నేను కూడా వెళ్తే అసలు రోజ్గార్ దివస్ అంటే మాకు తెలియదు, ప్రచారం చేయాలి. 2-3 మీటింగ్లు పెడితే 3వ అన్నా అర్థమైంది. గతంలో గుర్తించాను సార్, సోషల్ యాక్టివిటీ వర్క్ కావాలి. మైకులు హాట్లా మరి ఎవరన్నా మైకు ఏ వర్క్ కావాలా అనేది మనం వాళ్ళని అడిగి తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు వర్క్ కావాలంటే కూడా వాళ్ళు మన దగ్గరకు వచ్చి వాళ్ళ పట్టా పాస్బుక్ను వాళ్ళు ఏ వర్క్ సంబంధించిందో మనకి కొద్దిగా రాతపూర్వకంగా ఇచ్చినప్పుడు దానికి సంబంధించింది మనం ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. అది ప్రతి నెల మనం మీటింగ్ చేసి వాళ్ళకి ఏ వర్కులు కావాలో దాని గురించి తీసుకోవాలి. దీనికి నెలలో ఒక రోజు తీసుకోవాలి. ఎక్కువగా లాస్ట్ ఫ్రైడే తీసుకుంటారు. ఒకవేళ మీకు లాస్ట్ ఫ్రైడే కుదరదు, లాస్ట్ సాటర్డే తీసుకోండి, అభ్యంతరం లేదు. కానీ నెలకు ఒకసారి ఒక మీటింగ్ కావాలి. ఆ మీటింగ్కి ఎవరిని పిలవాలా? సర్పంచ్ గారిని పిలవాలా, ఎంపీటీసీ గారిని పిలవాలా, వార్డు మెంబర్ని పిలవాలా, వైస్ సర్పంచ్ పిలవాలా, వివో గ్రూప్ పిలవాలా, కూలీలు పిలవాలా, మేట్లు అందరూ ఈజీఎస్ సంబంధించిన సమస్తం ఉండాలి అక్కడ. టీఏ కూడా రావాలా. ఒకవేళ వీలైతే ఏపీఓ గారు కూడా వస్తే సంతోషం. వాళ్ళంతా కలిసి ముందు రోజు నోటీస్ ఇచ్చి, లేదంటే 2-3 రోజుల ముందు నోటీస్ ఇచ్చి ఒక మీటింగ్ ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈజీఎస్ సంబంధించిన అంశాలు మనం డిస్కస్ చేసుకోవాలి. ఏం చేయాలా? ఫస్ట్ జాబ్ కార్డులు అప్డేట్ ఉన్నాయా లేవా చూసుకోవాలి. పనికి వచ్చారా లేరా, తర్వాత వాళ్ళకి ఆ స్లిప్పులు వచ్చినాయా లేవా, లేకపోతే పేమెంట్ సక్రమంగా వచ్చిందా లేదా, లేదా కొత్తగా జాబ్ కార్డు ఏమన్నా అప్లై చేసుకున్నారా, లేకపోతే జాబ్ కార్డు స్ప్లిట్ చేయాలా, ఇలాంటి విషయాలు చర్చించుకోవాలి. అదేవిధంగా పనుల విషయం కూడా మన ఊళ్ళో ఇంకేమైనా కొత్త పనులు కావాలంటే మళ్ళీ దాన్ని గ్రామ పంచాయతీలో తీర్మానం చేసుకో. ఇలాంటి విషయాలు డిస్కస్ చేసుకోవాలి. అంతా ఒక 2 గంటల మీటింగ్ పెట్టుకుంటూ అయిపోయింది. ఈలోపు ఒక పక్కన జాబ్ కార్డ్స్ కూడా అప్ టు డేట్ అయిపోతుంది. ఇదే దాన్ని మీరు ఆ వచ్చిన వాళ్ళ సంతకాలు వేసేసుకోవాలి. ఆ మినిట్స్ కూడా రాయాలి, తీర్మానాలు ఏమేం చేసావు, ఏదో 4-5 అంశాలు రాసుకుంటాం, అయిపోయింది. ఇదేగా మరి దీనికోసం పెద్ద ఇదెందుకు? సింపుల్ అది. మీరు ఒకసారి చేయండి, చేస్తే నెక్స్ట్ టైం మీకు ఇలాంటి ఇష్యూస్ చిన్నవి రావు. మాస్టర్లో దిద్దివేతలు, వైట్నర్ పెడతాం, కొట్టివేయటం, తర్వాత సంతకాలు పెట్టుకోవటం, ఇలాంటి విషయాలు ఏమి రావు. అర్థమైందా? దాన్ని రోజ్గార్ నివాస్ యోజన అని పెడతారు. దానికి ఒక టైటిల్. అర్థమైందా? ఇక నుంచి అట్లా చేసుకోండి. దానికి సపరేట్గా రిజిస్టర్ పెట్టుకోండి, దాంట్లో మెయింటైన్ చేయండి. అదే రోజు కూడా ఇంకేమన్నా విషయాలు ఈజీఎస్ సంబంధించిన ఏ విషయమైనా అక్కడ మనకు మస్టర్ వారీగా మనకు మెజర్మెంట్ క్వాంటిటీ రాయాలి సార్. అలా కాకుండా 5-6 మస్టర్లు 10 మస్టర్లు ఒకటే క్వాంటిటీ రాయడం జరుగుతుంది సార్. ఒకటే రాస్తున్నాం సార్, 4-5 మస్టర్లకు కలిపి ఒకటే వర్క్ సార్. నేను 13 రోజులు పనిచేసినట్లు అందుగాను 3,530 రూపాయలు పేమెంట్ అయింది సార్. నేను మస్టర్లో సంతే ఒక వారం ఒకలాగా ఉంది, ఒక వారం ఒకలాగా ఉంది,
హక్కుదారుల వివరణ కోరగా సంతకాలు మాత్రం నేను చేయలేదు, పని మాత్రం చేయడం జరిగిందని తెలిపారు సార్. ఏమా అందుకే మీరు తెలుగు ఇంగ్లీష్ ఒకటే పెట్టి ఎప్పుడు 24వ అంశం సార్, ఇద్దరు హక్కుదారులు మనకు 12 రోజులు పనిచేసినట్లు మస్టర్లు ఆధార్ కలవు సార్. కానీ మొత్తం దినాల కాలంలో 6 వేయడం వల్ల హక్కుదారులు 6 రోజులు పనిచేసి 888 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. ఎందుకు వేసారట్లా తీసుకోండి. ఇక్కడ కూడా ఇద్దరు హక్కుదారులు సండే రోజు పనిచేసినట్లు 322 రూపాయలు పేమెంట్ అయింది సార్. కానీ ఇక్కడ మాత్రం సండే రోజు పనిచేసినామని తెలిపారు సార్. బ్లూ ఫామ్స్ అట్లా ఏం లేదు సార్. కంటిన్యూ వెళ్తా ఉంటుంది కదా సండే అని చెప్పేసి అంశం అనేది ఎంటర్ చేసినప్పుడు దానికి సంబంధించిన రసీదులు గిట్లా మెయింటైన్ చేస్తే కరెక్ట్ ఉంటుంది కదా. 26వ అంశం సార్, మనకు బీపీవీలో మనకు 46% సర్వేలు మొక్కలు ఉన్నాయి సార్. 46% హక్కుదారులు 50 రోజులు పనిచేసిన మస్టర్లు ఆధారమైన సంతకాలు కలవు సార్. కానీ మొత్తం 10 దినాల కాలంలో 56 వేయడం వలన 6 రోజులకు పని చేయకుండానే 1254 రూపాయలు పేమెంట్ ఎక్సెస్. ఇది క్రీడా ప్రాంగణం సంబంధించి కోకో పోల్స్ 2 ఉన్నట్లు మనకి ఎంబీలో రికార్డ్ చేశారు సార్. మన ఆంధ్రప్రదేశ్లో ఒకటే కోకో పోల్ ఉన్నాయి సార్. వాలీబాల్ పెట్టించావా మరి సరే ఏమి సంబంధించి 15,52,282 రూపాయలు కూలీల వేతనంగాను, 2,61,418 రూపాయలు మెటీరియల్ గాను, మొత్తం 18,13,700 రూపాయలని ఖర్చు చేసి 72 పనులు అనేది చేయించడం జరిగింది సార్. ఈ పని ప్రదేశానికి సంబంధించి లేబర్ బడ్జెట్ అనేది రీచ్ కాలేదు సార్. వన్ టు 8 వరకు ఇన్ఫర్మేషన్ సార్. వీళ్ళ భర్త పేరు వెంకన్న సార్. ఈమెది ఉపాధ్యాయం జాబ్ కార్డులో ఈసం యమునకు బదులు నిర్మల్ అని రావడం జరుగుతుందని అటు పేరును సరిచేసి జాబ్ కార్డు ఇప్పించగలరని దరఖాస్తు చేయడం జరిగింది సార్. హక్కుదారులు ఒక్కొక్కరు 30 రోజుల చొప్పున పనులు చేయడం జరిగింది సార్. వీరికి ఎన్పిసిఐ ప్రాబ్లం అని రాసి పేమెంట్ అనేది చేయలేదు సార్. ఇటు విషయంపై వారిని వివరణ కోరితే పనులు చేసినామని వేతనాలు రాలేదని తెలపడం జరిగింది సార్. వీటి వల్ల వీళ్ళు పని చేసి నష్టపోయిన రూపాయలు 4,724 రూపాయలు సార్. 3వ నెల 2024 సార్. 3వ నెలలో జరిగింది సార్ మొత్తం పనులని మార్చిలో. చెరువు పుడికెత్తిత పని వెన్నెలబాయి దగ్గర జరిగిన పనిలో 4 మంది హక్కుదారులు ఒక్కొక్కరు మొత్తం 25 రోజులు పనులు చేయడం జరిగింది సార్. ఇది కూడా ఎన్పిసిఐ ప్రాబ్లం అని రాసి వీరికి కూడా పేమెంట్ అని చేయలేదు సార్. డోర్ టు డోర్లో వివరం కోరితే పనులు చేసినాము కానీ వేతనాలు రాలేదని తెలపడం జరిగింది సార్. అందుకను వీళ్ళు పనులు చేసి నష్టపోయిన రూపాయలు 12వ అంశం సార్, సర్క్యులర్ నెంబర్ 1766 ప్రకారం ఫామ్స్ నిర్వహించాలి సార్. కేవలం 117 జాబ్ బ్లూ ఫామ్స్ మాత్రం నిర్వహించడం జరిగింది సార్. 3,149 బ్లూ ఫామ్స్ నిర్వహించలేదు సార్. దీనికి సంబంధించి రసీదులు కూడా నిర్వహించలేదు. నోడీమే రిజిస్టర్ కూడా నిర్వహించడం లేదు సార్. గత విడతలో వచ్చినప్పుడు వార్నింగ్ అని రాసినా ఎలాంటి మార్పు లేదని గుర్తించడం జరిగింది సార్. సార్ ఈ ఇచ్చిన బ్లూ ఫామ్స్ కూడా మన ఆడిట్ పీరియడ్కి సంబంధించినవి కాకుండా వేరే ఇవ్వడం జరిగింది సార్. ఎవరు అనేది కూడా వాళ్ళ సంతకాలు కూడా లేవు, ఎవరు అధికారులు తీసుకుంటున్నారో అని దానికి సంబంధించిన రసీదులు కూడా లేవు సార్. ఇట్లా 115 మాత్రమే ఇవ్వడం జరిగింది సార్. దీనివల్ల స్కీమ్ చాలా బ్యాడ్ ఏంటంటే కార్డ్ అప్డేషన్ అని చేయాలి సార్. ఈ ఆడిట్ పీరియడ్లో 277 జాబ్ కార్డులు పనులు చేస్తే ఏ జాబ్ కార్డులో కూడా అప్డేషన్ అనేది లేదు సార్. గత విడతలో వచ్చినప్పుడు వార్నింగ్ అని పోయినసారి నువ్వేనా సార్? నేనే రిలీజ్ చేయట్లా నువ్వు. పోయినసారి లాంగ్ షార్ట్ ఏముండవు, నీకు ఇచ్చిన పని ఉంది చేయాల్సిందే. అర్థమైందా?
పథకాలకు ప్లేసిప్స్ అనేది ఇవ్వలేదు సార్. ఇంటింటి దానిలో వివరం కోరితే ఎన్ని రోజులు పనులు చేస్తున్నాం అనేది మాకు తెలియడం లేదని ప్లేసిప్స్ ఇచ్చేలా చూడగలరని తెలపడం జరిగింది సార్. పంచాయతీ నిర్వహించాలి సార్. ఇందులో రిజిస్టర్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది సార్, కానీ ఎటువంటి అప్డేషన్ లేదు. మాన్యువల్గా రాయాల్సిన డాక్యుమెంట్లను ఓన్లీ ప్రింట్ అట్లా తీసుకొని ఉండడం జరిగింది, కానీ ఎలాంటి డాక్యుమెంట్ లేదు. ఇటు విషయంపై గత విడతలో వచ్చినప్పుడు పెనాల్టీ 1000 రూపాయలని రాసినా కూడా ఎలాంటి మార్పు లేదు సార్. అసలు రిజిస్టర్స్ అనేది మన స్కూల్ పుల్లేయాలి కదా, బుక్లు తీసుకుపోయినట్టు గట్లా తీసుకొచ్చి కూడా పెట్టారు సార్. మళ్ళీ ఇప్పుడు సార్ గారు ఇంతకుముందు చెప్పినట్టు చెమ్మును కూడా సంబంధించి ఎంఓఆర్డీ టీం వాళ్ళు వస్తున్నారు అన్నారు కదా సార్. ఇదే జీప్ సార్, ఇలాంటి అప్డేషన్ కూడా లేదు. 15th సార్ నిర్వహించడం జరుగుతుంది సార్. మిగతా 2 దశల ఫొటోస్ అని నిర్వహించలేదు. గత విడతలో వచ్చినప్పుడు వారనోడు అని రాసినా కూడా ఎలాంటి మార్పు లేదని గుర్తించడం జరిగింది సార్. ఇటు విషయంపై గ్రామ సభలో ఫొటోస్ అనేది చూపించడం జరిగింది సార్. బాబు ఇప్పుడు ఇది ఎంఓఆర్డీ టీము ఎవరు ఇబ్బంది చేయట్లా, చూడు వచ్చే 2 రోజుల్లో మొత్తం క్లియర్ చేస్తాం. నిర్వహించాలి సార్. కేవలం 10 డాక్యుమెంట్లు మాత్రం నిర్వహించడం జరుగుతుంది, 8 డాక్యుమెంట్లు అనేది నిర్వహించడం లేదు సార్. షీట్స్ తోటి డయాగ్రామ్ అనేది ఉండాలి సార్. ఉపోద్ఘాతం కూడా నిర్వహించాలి. చూచారు నాకు 18 చూచారు, మన ఒక మండలం వెళ్ళండి అసలు ఒక 18 చూచారు. 18వ అంశం సార్, 12 మాస్టర్లో మాత్రమే చేయడం జరిగింది సార్. మిగిలిన ఏ అధికారి కూడా రోల్ కాల్ అనేది చేయడం లేదు సార్. ఇటు విషయంపై గత విడతలు వచ్చినప్పుడు వార్నింగ్ అని రాసిన ఎలాంటి మార్పు లేదు సార్. 20వ అంశం సార్, చేయాల్సి ఉండగా 16 వర్గాలకు సంబంధించిన ఎంపికలలో ఎలాంటి చెక్ మీద అనేది చేయలేదు సార్. వేజ్ పేమెంట్ సంబంధించి 21వ అంశం సార్, టీఏ గారు 12-13 కాలాలు రాయాల్సి ఉండగా 11 ఎంపికల నందు 12-13 కాలాలు రాయలేదు సార్. గత విడతలో వచ్చినప్పుడు వార్నింగ్ అని రాసిన ఎటువంటి మార్పు లేదు సార్. 22వ అంశం సార్, సర్వైవల్ రిజిస్టర్ అనేది నిర్వహించాలి ఆధారానికి సంబంధించి, కానీ ఎటువంటి సర్వైవల్ రిజిస్టర్ అనేది నిర్వహించడం లేదు సార్. మా డేటా పాడవడం డేటా అందులో పెట్టారు. మేడం గారు మెడికల్ లీవ్లో ఉన్నారు. 2 డేస్ గ్రామ సభలో పిహెచ్ లోపు చూపిస్తామని చెప్పారు సార్. ఒక నెల ముందు రోజు నుంచి మీకు తెలుసు, ఏమేమి రెడీగా ఉండాలో మీకు తెలుసు, ఏం బయట పెట్టుకోవాలో అప్ టు డేట్ లేని ఏమైనా ఉంటే చిన్న చిన్న పనులు బేడాల్సి వచ్చి చేసుకోవాలి మీకు తెలుసు. అన్నీ చేశాక తాళం లేదంటే మీరు లేదంటే తాళం లేదు. ఇట్లయితే ఇంటికి పోతావు చెప్తా. ఇది నువ్వు ఆల్రెడీ లాస్ట్ టైం ఉన్నావు, ఇవన్నీ విన్నావు, వార్నింగ్లు అన్నీ తీసుకున్నావు. నీకు ఒక నీ జీతం అంతా నీ ఓపీ జీతం అంతా ఇవ్వాలి, రికవరీ రాస్తా. ఒక నెల అంతా ఖాళీగా ఉంటుంది జీతం లేకుండా. అర్థమైందా? నువ్వు వాళ్ళ దగ్గర పెట్టి పని చేసుకో. నెక్స్ట్ సర్క్యులేషన్ ట్యాంకుల పనులకు సంబంధించి రైతుల దగ్గర నుండి పట్టాదారు పాస్బుక్ జిరాక్స్లు కానీ రైతాంగీకర పత్రాలు కానీ ఇలాంటివి కూడా నిర్వహించలేదు సార్. ఇంకుడు గుంతలకు సంబంధించి 61 ఇంకుడు గుంతలకు అంగీకార పత్రాలు అనేది గ్రామ సభలో చూపించడం జరిగింది సార్. ఇవన్నీ రొటీన్ అమ్మా, నేను అందుకే చెప్పాను. మీకు ఎవరు గుర్తు చేస్తారు? బుధవారం నాడు ఒక మీటింగ్కి వస్తారు, ఆ ఎండిఓ గారు ఏపీఓ గారు ఇది చెప్తాడు ఒక గంట సేపు, అంతే కదా. గంట అవగానే గేట్ దాటగానే మొత్తం కథ మర్చిపోతాడు. మళ్ళీ నెక్స్ట్ వీక్, ఆ నెక్స్ట్ వీక్ ఆ రోజు ఏదో సెలవు వస్తుంది, ఇట్లా కూర్చుంటారు. నేను సుఖం వార్నింగ్ రాసి అది రాసి ఫైన్ వేసి రికవరీ రాసి ఏమవుతుంది? ఏం ప్రింటర్ అట్లా కనుక్కో. ఒకసారి అసరాబాద్ నరేష్కి ఫోన్ చేసి కనుక్కో. ఏపీ ఇప్పుడు కాదు, అయిపోయినాక ఇప్పుడేం చేస్తాం. నెక్స్ట్ 26వ అంశం సార్, 11 వర్గాలకు సంబంధించి ఎస్టిమేషన్ సార్. చట్టం ఉపాధ్యాయం చట్టం ప్రకారంగా పారా నెంబర్ 1 షెడ్యూల్ నెంబర్ 1 సర్కిల్ నెంబర్ 653 ప్రకారంగా వర్క్ సైట్ నేమ్ బోర్డ్స్ అనేది ఏర్పాటు చేయాలి సార్. 72 పనులకు కేవలం 38 పనులు మాత్రమే నేమ్ బోర్డ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సార్. 34 పనులకు నేమ్ బోర్డు అనేది ఏర్పాటు చేయడం లేదు సార్. బాబు మొన్న 30 కూడా కాదు, 22వ తారీఖు 22 లాస్ట్ ఇచ్చారు డేట్. ఆ డేట్లో మొత్తం నేమ్ బోర్డ్స్ కానీ వర్క్ ఫైల్స్ కానీ జాబ్ కార్డు అప్డేషన్ కానీ 7 రిజిస్టర్స్ కానీ ఇవన్నీ మొత్తం అప్ టు డేట్ ఉండాలని చెప్పారు. 22 లాస్ట్ డేట్. ఆ 22 కన్నా ముందు అంటే 1 మంత్ ముందు నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ చేసుకోవాలి, ఎంఆర్డీ టీమ్స్ వస్తాయి. అయితే అప్పుడు మళ్ళీ 2వ తారీఖు వచ్చింది. ఇంకా ఇది చేయలే. ఆర్డర్ ఇచ్చిన అయింది అప్పుడు కదా. డేట్ అయిపోయినాక మళ్ళీ 10-12 రోజులు అయిపోయినాక ఇప్పుడు ఆర్డర్ ఇటు ఉండాలి. ఏదో చేతనాలు ఏం లేదు, గుండు సున్నా పెట్టా మొత్తం మీ అందరికీ ఉండాలి. ఏం పని చేయట్లేదు. ఏడు ఎంబీ వాడు మీటింగ్ పోయాడు. మంచి టైం దొరికింది, మంచి భలే దొరికింది. ఇవాళ దొరికింది మీటింగ్. కరెక్ట్గా ఎగరేసుకొని వెళ్ళి ఉంటుంది.
ఎవరయ్యా ఎండిఓ సత్యనారాయణ ఎవరి పేరు సార్ పీరియడ్ ఆయన పేరేనా? నేను స్వయంగా చూసిన సార్ వెరిఫై చేస్తే ఎక్కడ కూడా సర్టిఫై చేసి చేయాలి. నేను చూస్తున్నాం మొన్న మేము కూడా డిఆర్డీ నుంచి వెళ్ళి మేము చూస్తున్నాం రిజిస్టర్. వాళ్ళేదో వస్తుంటారు. పిల్ల ఇది చెప్పి చూసాం అంటే మీటింగ్లో అడగడం కాదు, వాళ్ళు ఏమంటారు చేసేమంటారు చేసేమంటారు. ఇదే 100% రాంగ్. మనం వెళ్ళాలి, ఫీల్డ్కి వెళ్ళాలి, పంచాయతీలో కూర్చోవాలి, మొత్తం రిజిస్టర్ చూడాలి, ఉన్నాయాలి. ఎంత ఒక గంట సేపు. 20వ అంశం సార్, ఈ గ్రామ పంచాయతీ కార్యాలయం నందు సిటిజన్ చార్టర్ బోర్డు అనేది ఏర్పాటు చేయాల్సి ఉండగా ఎటువంటి సిటిజన్స్ బోర్డ్స్ అనేది ఏర్పాటు చేయడం లేదు సార్. ఏ బాబు ఇది ఏజ్ డ్యూటీయా? ఎన్ని సంవత్సరాలు అయింది? లాస్ట్ ఆడిట్ కూడా ఉన్నాడు. వచ్చి 2 years పైన అయింది కదా. సిటిజన్ చార్ట్ ఎప్పుడో పెట్టించారు కదా సార్. యూస్లెస్ పిల్ల చూడు, మంద చేసేదంట చేయదంట. చూడు ఇక ఇక్కడే ఉంది ఇలా ఎంపీఓ వీళ్ళంతా ఒక ముఠా అనమాట. అదొక ప్యారలల్ గవర్నమెంట్. ఏపీఓ గారు ఎప్పుడు మీకు అవేర్నెస్ ఇవ్వలేదా మీరు సిటిజన్ చార్ట్ గురించి? లాస్ట్ ఆల్రెడీ పెట్టే ఉన్నాయి సార్ చాలా వరకు. అది తెలియదు ఉంటాను చెప్పినా ఉంటాను బాబు. ఈనాయా నువ్వేదో రాజకీయాలు మాట్లాడుకుంటున్నావు. తర్వాత ఈజీఎస్ నాది కాదు, గ్రామ పంచాయతీ నాది, ఎంపీఓ గారే మా బాసు. ఎంపీఓ గారి మాటే వింటాం, ఎండిఓ గారి మాట వినాం. ఏపీఓ గారు అంటే అసలు బేకాదరు, టీఏలు అంటే అసలు లెక్కే లేదు. ఇది చాలామందిలో ఉంది సార్. మీ దగ్గర ఉందా లేదా అనేది నాకు తెలియదు. అది ఉంటే మటుకు బంద్ చేసుకోండి. ఏపీఓ అంటే ఇక్కడ ప్రోగ్రామ్ చూసి ఆయన ఎడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆయన, మరి ఆయన మండల లెవెల్ చూసుకుంటాడు. మరి నువ్వు పంచాయతీ సెక్రటరీ నిన్న కాక మొన్న ఏదో రెగ్యులర్ అయ్యని చెప్పి అక్కడ ఉన్న ఏపీఓ లెక్క చేయకుండా ఉంటాం. కొన్ని చోట్ల ఆ ఏపీఓ ఏం చెప్పలేకపోతున్నాడు పంచాయతీ సెక్రటరీ, ఎందుకంటే తిరగబడుతున్నారు. వాళ్ళతో తిరిగి మాట్లాడుతున్నారు. మీరు రెగ్యులర్ అది మాది కాదు, లేకపోతే ఆ ఫీల్డ్ అసిస్టెంట్కి అప్పచెప్పటం, ఆ నర్సరీ ఉందంటే అక్కడ ఉన్న వనసేవకు అప్పచెప్పి మీ పని మీరు చూసుకోవటం. ఇది కాదు, మొత్తం బాధ్యతంగా చేయండి. ఇందాక అబ్బాయి చూశాడు ఫస్ట్. రిజిస్టర్ అనేది నిర్వహించలేదు సార్. వారికి సంబంధించి కూలీలకు ఇలాంటి అవగాహన కూడా నిర్వహించడం గుర్తించడం జరిగింది సార్. చెప్పు అర్థమైనగా. రోజుగారు ఇవ్వాలి, చెయ్యి రిజిస్టర్ మెయింటైన్ చేయి. మొక్కుబడి కాదు. సోషల్ టీం వస్తున్నదని 4 పేజీలు రాసి ఫస్ట్ ఎవరి పేరు ఉన్నదో లాస్ట్ వరకు వాళ్ళ పేర్లతోటే రాసింది సార్. సెక్రటరీ సంతకం కూడా లేదు. ప్రకారంగా పనుల ఎంపిక, లేబర్ బడ్జెట్ డీటెయిల్స్ గ్రామసభ ద్వారా జరిగినట్టు గ్రామసభ తీర్మానాలు అనేది చేయాలి సార్. కానీ ఇలాంటి గ్రామసభ తీర్మానాలు అనేది వర్క్ ఫైల్లో కానీ రిజిస్టర్లో కానీ ఇలాంటివి లేనట్టు గుర్తించడం జరిగింది సార్. తీర్మానాలు ఇంపార్టెంట్. మీకు 7 రిజిస్టర్స్ ఒకటి ఉంది కదా, అదే ఇది ఇంపార్టెంట్. ఆ తీర్మానాలు మీరు చేసుకోవాలి ప్రతి వర్క్ కూడా. 16/3/2022 నుండి 23/3/2024 వరకు 9 మంది హక్కుదారులు పనులు చేసినట్లు వాళ్ళకి 20 రోజులకు పేమెంట్ అనేది చేయడం జరిగింది సార్. లక్ష్మక్క అనే హక్కుదారురాలు ఈమె పనులు చేయకుండానే లాస్ట్ కాలంలో 0 అని రాసినప్పటికీ లాస్ట్ సంతకం అనేది చేయడం జరిగింది సార్. అనగా ఈ మాస్టర్ అనేది పని ప్రదర్శన వారి యొక్క ఆధార్లు అనేది చేసినట్లు కింద ఉన్న పై వరకు అనేది 1, 2 అనేది నెంబర్ అనేది వేయాలి. కానీ ఓన్లీ ఇంటర్ మార్క్ మాత్రమే చేయడం జరుగుతుంది. లాస్ట్ ఫైనాన్షియల్ వచ్చింది సార్ సర్కులర్ మనకు రాగా మన ఎన్ఐసికి అంటే ఒక్కరోజు ఇప్పటికి కూడా వీళ్ళకి ఈ విషయం తెలియదు. 31వ అంశం సార్, చెప్పాలి. క్వశ్చన్ ఇయర్ లాగా పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ క్వశ్చన్లో జవాబులు రాబట్టాలి. నెక్స్ట్ 31వ అంశం కాదు కదా, కరెక్టే సార్. అంటే తక్కువ పని చేస్తారు కొంతమంది ఎక్కువ పని చేస్తారు. సో దానివల్ల అందరిని కలిపి చేయడం వల్ల గంపగుత్త చేస్తే ఏమవుతుంది? నిజంగా పని చేసినప్పుడు మనం న్యాయం చేయలేకపోతున్నాం అనేది దీన్ని అంటారు సిస్టమ్ దొరుకుతాయి. అందరూ కలిసి చేయడం వల్ల వాళ్ళందరికీ ఒకటి పాయింట్ తీసుకొని సపరేట్ చేస్తే సపరేటే చేస్తారు కదా సార్. 10 మంది కలిసి ఒక కాడ చేస్తారు, కానీ 100 మంది వరకు అట్లా ఏనే చేయరు. 100 మంది ఒక్క కాడ ఒకటే బిట్టి చేస్తారు. చిన్న కొద్ది తక్కువ చేసుకునే ఉంటారు, ఎక్కువ చేసుకుంటారు. నెక్స్ట్ 32వ అంశం సార్, 5 మాస్టర్లకు సంబంధించి ఎంబుక్ పేజీ నెంబర్ కానీ ఎంబీ నెంబర్ కానీ మాస్టర్ జార్జి అధికారి యొక్క సంతకం కానీ ఎలాంటి సీలు లేకుండానే 95,785 రూపాయలు అనేది పేమెంట్ అనేది చేయడం జరిగింది సార్.
వారు నిబంధనలను సరిగ్గా పాటించినట్టు గుర్తించడం జరిగింది. అంతా ఒకటే వర్క్ అయ్యింది మేడం. లాస్ట్కి మనకు తీసుకెళ్ళించేటప్పుడు లాస్ట్కి ఒకటే అంతా ఒకటే వర్క్ అయ్యింది. చూసుకోవాలి. నువ్వు ఉంటావు, సీఓ ఉంటాడు, నువ్వు ఉంటావు, తర్వాత ఎంపీ ఉంటావు. ₹33 ఖర్చు చేయడం జరిగింది సార్. పని ప్రదేశంలోకి వెళ్ళి ఏపీ గారి సమక్షంలో వెళ్ళి చూస్తే 32 మంది హక్కుదారులకు సంబంధించిన ఇంకుడు గుంతలకు పైప్ కలెక్షన్ కానీ ఎలాంటిది లేకుండా ఉన్నట్లు గుర్తించడం జరిగింది సార్. ఇటు పనులను కూడా వారు ఉపయోగించుకున్నట్లు గుర్తించడం జరిగింది సార్. దీనికి సంబంధించిన అబ్స్ట్రాక్ట్ కూడా జత చేయడం జరిగింది సార్. పేమెంట్ అయిందా? అయిపోయింది సార్. పేమెంట్ అంటే అయిపోయింది సార్. ఖర్చు చేయడం జరిగింది సార్. నీట్గా ఉండడం వల్ల కొలతలు తీయడానికి అస్సరం కాలేదు సార్. దీనికి సంబంధించి రైతులను పనిచేసిన మట్టిని వివరణ కోరితే రైతులు ట్రాక్టర్ సాయంతో పొలాలు తరలించుకున్నట్టు తెలపడం జరిగింది సార్. దీనికి సంబంధించి ట్రిప్ షీట్లు ఎందుకు పెట్టలా? గాను ₹15,50,030 ఖర్చు చేయడం జరిగింది సార్. పని జరిగింది సార్. ఈసీ గారు చెక్ మెజర్ అనేది అందులో వేజ్కి సంబంధించి చెక్ మెజర్ అనేది చేయడం లేదు సార్. పని ప్రదేశంలో నేమ్ బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు. పని యొక్క ఉద్దేశం మాత్రం పూర్తి స్థాయిలో నెరవేరినట్టు గుర్తించడం జరిగింది. ₹5,200 ఖర్చు చేయడం జరిగింది సార్. దీనికి సంబంధించి ఈ డిమాండ్ రిజిస్టర్ కానీ, సర్వైవల్ రిజిస్టర్ కానీ, విజిటర్ రిజిస్టర్ కానీ, డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ కానీ ఎలాంటిది కూడా తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. అనగా నిర్వహించినట్లు గుర్తించడం జరిగింది సార్. బిల్స్ మీద డేట్ ఉండదమ్మా? డేట్ మీ ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఆడిట్లో కూడా చూపిస్తారు మళ్ళీ కావాలనుకుంటే. నెక్స్ట్ 44వ అంశం సార్. జరిగింది సార్. ఇది మాస్టర్ను పరిశీలన చేయగా NMMS వాడినట్లు గుర్తించడం జరిగింది సార్. ఇటు విషయంపై డోర్ టు డోర్లో వారు వివరణ కోరితే ఇటు పని నేను చేయలేదు అని తెలపడం జరిగింది సార్. అందుకు గాను పని చేయని వ్యక్తికి కూడా పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది సార్. ఏం చేశారు ఈ డబ్బులు? ఈ పైసలు ఏం చేశారు? కొట్టారా? ఇష్యూ వచ్చినప్పుడు ఆ వచ్చి రెడీ ఇంకుడు గుంతలు 8 వర్గాలకు సంబంధించి ఇంకుడు గుంతలకు నేమ్ బోర్డు ఏర్పాటు చేసినట్లు ₹2,800 అనేది పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ పనిని ఎఫ్ఐ గారి సమక్షంలో వెళ్ళి చూస్తే ప్రస్తుతం పని ప్రదేశంలో నేమ్ బోర్డు ఏర్పాటు చేసినట్లు ఆనవాళ్ళు లేవు సార్. ఈ విషయంపై వీరిని వివరణ కోరితే నేమ్ బోర్డు అనేది సప్లై ద్వారా చేయించినట్లు ఇంకుడు గుంతలు చేయించినట్లు తెలపడం జరిగింది సార్. ఈ పనికి సంబంధించి 3 దశల ఫోటోస్ అనేది ఎలాంటివి కూడా నిర్వహించలేదు సార్. ఈసీ గారు చెక్ మెజర్ అనేది చేయడం జరిగింది. పని యొక్క ఉద్దేశం అనేది నెరవేరలేదు సార్. దీనికి సంబంధించిన అబ్స్ట్రాక్ట్ కూడా జత చేయడం జరిగింది సార్. నేమ్ బోర్డు అనేది ఏర్పాటు చేయలేదు. ప్రదేశంలో వెళ్ళి చూస్తే పని జరిగినట్టు ఆనవాళ్ళు అనేది ఎలాంటివి లేవు. ఈ పనికి మేము వెళ్ళే ప్రదేశంలో అప్పుడు లబ్ధిదారుడు అనేది అందుబాటులో లేకపోవడం వల్ల ఎఫ్ఐ గారిని వివరణ కోరితే పని జరిగింది వాస్తవమే కానీ పూడ్చుకున్నారని తెలపడం జరిగింది సార్. దీనికి సంబంధించి ఎలాంటి ఫొటోస్ కానీ ఎలాంటివి కూడా చూపించలేదు. పని ప్రదేశంలో ఎలాంటి నేమ్ బోర్డు అనేది కూడా ఏర్పాటు కూడా చేయలేదు. పని యొక్క ఉద్దేశం నెరవేరినట్టు గుర్తించడం జరిగింది సార్. ₹8,13,250 గాను, మెటీరియల్ గాను ₹1,16,522 మొత్తం ₹9,29,775 ఖర్చు చేసి 8 పనులు అనేది చేయించుకోవడం జరిగింది సార్. ఈ పనికి సంబంధించి ఈ ఆడిట్ పీరియడ్లో ఈ 3,843 పని దినాలు మాత్రం కల్పించడం జరిగింది సార్. సరాసరిగా ₹217 అనేది రావడం జరిగింది. నర్సరీ పనిని స్కూల్ వద్ద చేసినట్లు ఇందులో కప్పెట్ల కూటమాను హక్కుదారులు 12 రోజులు పనులు చేయడం జరిగింది సార్. వీరికి మస్టర్ను పరిశీలన చేయగా NPCM ప్రాబ్లం అని వచ్చినప్పుడు ఇటు విషయంపై డోర్ నెక్స్ట్ 10వ అంశం సార్. అవెన్యూ ప్లాంటేషన్ పనికి సంబంధించి శెట్టుపల్లి రోడ్ నుండి లింగపురం వరకు జరిగిన పనిలో కప్పెట్ల కోటమ్మ వీరి భర్త పేరు వెంకటయ్య సార్. ఈమె మొత్తం 28 రోజులు పనులు చేయడం జరిగింది సార్. మాస్టర్ను పరిశీలన చేయగా NPCI ప్రాబ్లం అని రావడం వల్ల వీటికి వేతనాలు అనేవి రావడం సార్. ఇందువలన పని చేసి నష్టపోయిన ₹7,000 7 రోజులు పనులు చేయడం జరిగింది సార్. మాస్టర్ను పరిశీలన చేయగా NPCI ప్రాబ్లం రావడం వలన పని చేసి నష్టపోయిన ₹1,085 సార్.
సంబంధించి రసీదు నెంబర్ కానీ నో డిమాండ్ రిజిస్టర్ కానీ నిర్వహించలేదు సార్. ఈ ఆడిట్ కేవలం 195 బ్లూ ఫామ్స్ మాత్రం నిర్వహించడం జరిగింది. 2449 దరఖాస్తులు అనేవి నిర్వహించలేదు సార్. ఇటు విషయంపై గత విడతలో వచ్చినప్పుడు వార్నుడని రాసిన ఎటువంటి మార్పు లేదు సార్. ఈ తీసుకున్న వాటిలో కూడా సెక్రటరీ గారి సంతకం కానీ దానికి సంబంధించిన ఈ సంతకాలు అనేది మొత్తం అంతా ఒకే రకంగా ఉన్నాయని తెలపడం జరిగింది సార్. అక్కడికి సంబంధిత మన సీనియర్ మేడ్ గారు కూడా రావడం జరిగింది. అతను ఈ ఏలిముద్రలు అనేది వారే కానీ సంతకాలు అనేది మేము అనేది చేయలేదనేది మాత్రం సెక్రటరీ గారి సమక్షంలోనే తెలపడం జరిగింది సార్. ఇందులో 79 జాబ్ కార్డులు మాత్రమే అప్డేషన్ అనేది చేయడం జరిగింది సార్. మిగతా జాబ్ కార్డులు అనేది అప్డేషన్ చేయడం లేదు సార్. ఇటు విషయంపై గత విడతలో వచ్చినప్పుడు వార్నుడను రాసిన ఇప్పటికి ఎలాంటి మార్పు లేదని గుర్తించడం జరిగింది సార్. జాబ్ కార్డులు పనులు చేస్తే అందులో కొంతమందికి మాత్రం ప్లేసెస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన వాటిని కూడా అతికించకుండానే ఉంచుకోవడం ఉన్నట్లు గుర్తించడం జరిగింది సార్. ఇటు విషయంపై గత విడతలో వచ్చినప్పుడు వార్నింగ్ అని రాసిన మార్పు లేదని గుర్తించడం జరిగింది సార్. 7-9 సర్క్యులర్ ప్రకారంగా గ్రామ పంచాయతీ 7 రకాల రిజిస్టర్లు నిర్వహించాలి సార్. రిజిస్టర్స్ మాత్రం నిర్వహించడం జరుగుతుంది సార్, కానీ అందులో ఎలాంటి అప్డేషన్ అనేది చేయడం లేదు సార్. ఫొటోస్ అనేది నిర్వహించడం జరుగుతుంది సార్. పని జరగకముందు ఫొటోస్ అనేది నిర్వహించడం లేదు సార్. గత విడతలో వచ్చినప్పుడు వార్నింగ్ అని రాసిన ఎటువంటి మార్పు లేదని గుర్తించడం జరిగింది. వార్నింగ్ అంటే నెక్స్ట్ వార్నింగ్ చెప్పండి. వార్నింగ్ మీకు వార్నింగ్లా లేదు. వార్నింగ్ అంటే ఏంటి? అదేగా మరి ఎందుకు సేమ్ అదే నేను కొత్తగా అయింది అనుకోవచ్చు. సేమ్ అదే ఎందుకు 10 డాక్యుమెంట్లని నిర్వహించడం జరుగుతుంది సార్. 8 డాక్యుమెంట్లని నిర్వహించడం లేదు సార్. ఇటు విషయంపై గత విడతలో వచ్చినప్పుడు వార్నింగ్ అని రాసిన ఎటువంటి మార్పు లేదు సార్. ఇందులో మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ విత్ డయాగ్రామ్ అనేది ఉపఘాతం అనేది నిర్వహించాలి సార్. అవి కూడా లేవు సార్. గ్రామసభ తీర్మానాలు కూడా ఒక పనికి మాత్రమే గ్రామసభ తీర్మానాలు ఉన్నాయి సార్. మిగిలిన పనులకు అనేది గ్రామసభ తీర్మానాలు నిర్వహించలేదు సార్. చెప్పమ్మా దాన్ని బట్టి ఇస్తారు కదా, ఎందుకంటే మీకు కూడా స్టేషనరీ ఖర్చులు అయితే కాబట్టి ఇస్తున్నారు. మరి ఇచ్చినా కానీ ఇబ్బంది ఏంటి మీకు? ఇప్పుడు కూడా చెప్పారు మొన్న కమిషనర్ ఏమనంటే వర్క్ ఫైల్స్కి నేమ్ బోర్డ్స్కి మెటీరియల్ పేమెంట్లో ఇమీడియట్గా ఇచ్చేస్తాము, అవి వేరే వాటితో పాటు ఆపం. ఇట్లా 18 డాక్యుమెంట్స్ ఉండాలి. మీ దగ్గర లేవు అనుకో వేరే పక్క తీసేసి రికవరీ పెడతారు. రికవరీ పెడితే మీకు ఆ నేమ్ బోర్డు సంబంధించి ఆ మొక్కలకు సంబంధించి అన్నీ కూడా రికవరీ. సార్ రోల్ కాల్ అనేది ఈపీఓ గారు 15 మాస్టర్లలో మాత్రమే చేయడం జరిగింది సార్. మిగతా ఏ అధికారి కూడా రోల్ కాల్ అనేది నిర్వహించడం లేదు సార్. ఓన్లీ ఏపీఓ చేశారు. ఓన్లీ ఏపీఓ గారు చేశారు సార్. టీఏ గారు 4 మాస్టర్లలో చేయడం జరిగింది సార్. వెహికల్ ఛార్జీలు ఇస్తున్నాగా ఎందుకు ఇస్తున్నా? రూట్ పాయింట్ జీపీసీలో తిరిగారు సార్. రూట్ పాయింట్ జీపీలలో వచ్చారు సార్. మీ ఎంబీఓకి 1000 రూపాయలు ఫైన్ రాస్తుంది. పేమెంట్ చేస్తున్నట్లు గుర్తించడం జరిగింది సార్. టీఏ గారు 6 ఎంబుక్ల నందు 12-13 కాలాలను నిర్వహించలేదు సార్. ఇటు విషయంపై గత విడతలో వచ్చినప్పటికీ మార్పు లేదన్నట్టు గుర్తించడం జరిగింది సార్. 22వ అంశం సార్, సర్వైవల్ రిజిస్టర్స్ అనేది నిర్వహించాలి సార్, కానీ రిజిస్టర్లు అనేది నిర్వహించినట్టు గుర్తించడం జరిగింది సార్. గ్రామ సభలో సర్వైవల్ రిజిస్టర్స్ అనేది చూపించడం జరిగింది. 23వ అంశం సార్, సర్క్యులర్ నెంబర్ 653 ప్రకారంగా పని ప్రతికి నేమ్ బోర్డు అనేది ఏర్పాటు చేయాలి సార్. 8 పనులకు ఒక పనికి మాత్రమే నేమ్ బోర్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది సార్. మిగతా పనులకు నేమ్ బోర్డు అనేది ఏర్పాటు చేయలేదు. ఆ పని కూడా నర్సరీ పని సార్. ఇంకా మిగిలిన ఏ పనులకు కూడా నేమ్ బోర్డు అనేది ఏర్పాటు చేయలేదు సార్. 25వ అంశం సార్, గ్రామ పంచాయతీ కార్యాలయం నందు సిటిజన్ చార్టర్డ్ బోర్డు చాలు ఫ్లెక్సీ చాలు పెట్టి కొట్టించి దానికి పెట్టించి గ్రామ పంచాయతీ అధ్యాయం 6 ప్రకారంగా పనుల ప్రణాళిక, పనుల ఎంపిక, లేబర్ బడ్జెట్ డీటెయిల్స్ అనేది గ్రామసభ ద్వారా జరిగినట్టే రికార్డ్ చేయాల్సి ఉండగా ఇలాంటిది రికార్డ్ లేదని గుర్తించడం జరిగింది సార్. చేయాలబ్బా అన్నీ ఇన్పుట్ డేటా షీట్స్ అనేది విత్ డయాగ్రామ్తో సహా ఇవ్వాలి, కానీ ఎలాంటివి కూడా నిర్వహించినట్టు గుర్తించడం జరిగింది సార్. 28వ అంశం సార్, మాస్టర్ నందు ఆ ఇంటూ మార్కు మాత్రం వేయడం జరుగుతుంది, కానీ వారి యొక్క అంకెలు అనేది ఏనట్టు గుర్తించడం జరిగింది సార్. ప్రతి మాస్టర్కి సంబంధించి మిమ్షీట్ అనేది నిర్వహించాలి, కానీ
నిర్వహించినట్లు గుర్తించడం జరుగుతుంది. ఓవరాల్గా ఎంసీట్ అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది. 30వ అంశం సార్, బృహత్ పల్లె ప్రకృతి వనానికి సంబంధించి 19 మంది హక్కుదారులు పనులు చేసినట్లు గుర్తించడం జరిగింది సార్. పేమెంట్ చేయడం జరిగింది సార్ 44,608 రూపాయలు. ఇటు మాస్టర్ను పరిశీలన చేయగా వారి యొక్క ఇటు విషయంపై డోర్ టు డోర్లో వివరణ కోరితే అందులో 3-4 మాత్రమే మా సంతకాలు అన్నారు సార్. మిగిలిన వాళ్ళ సంతకాలు అనేది ఒకే రకంగా ఉన్నాయి. ఈ సంతకాలు ఎవరు పెట్టారు చెప్పానంటే మాకు తెలియదు, ఆ మాస్టర్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందని చెప్పడం జరిగింది సార్. వాళ్ళ సమక్షంలోనే వీళ్ళని అయిపోయిన తర్వాత ఎఫ్ఐ గారిని కూడా వివరణ కూడా జరిగింది సార్. ఇది ఎవరు జరిగారంటే వాళ్ళే పెట్టారు సార్ అని ఎఫ్ఐ గారు చెప్పడం జరిగింది. ఫీలస్ట్ మన సెక్రటరీ గారు గ్రామ సభలో మేడు పొరపాటు వల్ల జరిగిందని ఇక నుంచి జరగకుండా చూసుకుంటానని తెలపడం జరిగింది సార్. ఎంఏ ట్యాంక్ పనికి సంబంధించి 55 మంది హక్కుదారుల మొత్తం 426 రోజులు అనేది పనులు చేయడం జరిగింది సార్. కానీ మాస్టర్ను పరిశీలన చేయగా ఎంబుక్ నెంబర్, పేజీ నెంబర్ కానీ ఎలాంటి రికార్డ్ చేయకుండానే 218 రోజులకు పేమెంట్ చేసినట్లు, మిగతా 208 రోజులకు పేమెంట్ చేయనట్లు గుర్తించడం జరిగింది సార్. ఇటు విషయంపై డోర్ టు డోర్లో వారిని వివరణ కోరితే పనులు చేసినాము కానీ వేతనాలు తక్కువ వచ్చినాయని తెలపడం జరిగింది. అందువలన వీళ్ళు పనులు చేసి నష్టపోయిన రూపాయలు 28,212 రూపాయలు అనేది పనులు చేసి నష్టపోవడం జరిగింది సార్. దీనికి సంబంధించిన అబ్స్ట్రాక్ట్ కూడా దర్జా చేయడం జరిగింది సార్. ఎంఐటాక్ పని బూర్గుకుంట వద్ద జరిగిన పని ఎందుకు కొట్టేశారు ఎప్పుడు కూడా రాయలేదు చూచారు మీకు తెలుసా సార్? ఎర్ర రిజిస్టర్లో 2719 అది కాదు సార్, ఈ మాస్టర్ కాదు సార్. నేను ఈ మాస్టర్ ఇది కాదు నేను అడిగేది. ఇలా పనులు చేసిన రోజులు ఉన్నాయి కదా, ఈ వర్క్ ఇది అంతా ఒకటే సార్. కానీ ఇక్కడికి వెళ్ళి నేను అంటున్నాను, ఇది ఆల్రెడీ 2 డేసే వర్క్ చేసినామని సెక్రటరీ గారు చెప్పారు. దీనికి నేను ఏమంటలేను. వీళ్ళు పని చేసిన వాడికి మొత్తం 2 రోజులు వేశారు, మిగిలిన ఆర్డినెన్స్ వేశారు. మిగిలిన పోయిన జీపీలు ఏం చేస్తారంటే వాళ్ళు చేసిన డేస్లను వేసి ఇది కొట్టేయడం జరిగింది. అంటే వీళ్ళు ఎర్రర్ రిజిస్టర్ అబ్జర్వేషన్ చేసి రాశారని అనుకున్నాం. కానీ వీళ్ళు పని చేసిన రోజులను ఇక్కడనే కొట్టేసి 2 రోజులకి మాత్రం పేమెంట్ చేయడం జరిగింది. కూడా చెప్పేది అదే నష్టపోయిందని. చేయడం లేదు సార్. డోర్ టు డోర్లో వీరు వివరణ కోరితే వాస్తవంగా పనులు చేసినాము కానీ వేతనాలు తక్కువ వచ్చినాయని తెలపడం జరిగింది సార్. ఇందువలన వీళ్ళు పనులు చేసి నష్టపోయిన రూపాయలు 43,666 రూపాయలు అనేది నష్టపోవడం జరిగింది సార్. దీనికి సంబంధించిన అబ్స్ట్రాక్ట్ కూడా జత చేయడం జరిగింది సార్. తగ్గించాడు తగ్గించిందా? అవును సార్, నేను పని చేసిన మ్యాండేషన్ వీళ్ళు పని చేసిన ఇన్ని రోజులు సార్. మీరు తగ్గించుకుంటే పేమెంట్ చేయడం జరిగింది. 3,59,955 రూపాయలని ఖర్చు చేయడం జరిగింది సార్. ప్రస్తుతం పని ప్రదేశంలో పిట్స్ అనే నీటితో నిండి ఉండడం వల్ల కొలతలనే తీయడానికి వీలు కాలేదు సార్. దీనికి సంబంధించిన మట్టిని రైతులు ట్రాక్టర్ సాయంతో తరలించుకున్నట్లు తెలపడం జరిగింది సార్. దీనికి సంబంధించిన వాస్బుక్ కానీ ట్రిప్ షీట్ కానీ ఇలాంటివి కూడా నిర్వహించలేదు సార్. పని జరుగుతున్నప్పుడు ఫొటోస్ మాత్రమే చూపించడం జరిగింది సార్. మిగతా 2 దశల ఫొటోస్ నిర్వహించలేదు. ఎన్ఎస్ లెటర్ కూడా ఇవ్వలేదు సార్. ఈసీ గారు చెక్ మెజర్ అనేది చేయడం జరిగింది సార్. నేమ్ బోర్డు అనేది ఏర్పాటు చేయలేదు సార్. పని చేసిన కూలీలను వివరణ కోరితే పని చేసిన వేతనాలు వచ్చినాయని తెలపడం జరిగింది సార్. పని యొక్క ఉద్దేశం నెరవేరింది కానీ నిబంధనల ప్రకారంగా రికార్డ్ అనేది మెయింటైన్ చేయనట్లు గుర్తించడం జరిగింది సార్. గ్రామ సభలో ట్రిప్ షీట్ అనేది ఉన్నదని చెప్పడం జరిగింది సార్. మిగతా వాస్బుక్ అనేది నిర్వహించలేదు సార్. వాళ్ళు పోగొట్టిన తర్వాత ఈ పశువుల కారణంగా చనిపోయినట్టు తెలపడం జరిగింది సార్. దీనికి సంబంధించి పని జరుగుతున్నప్పుడు ఫొటోస్ మాత్రం చూపించడం జరిగింది. ఈసీ గారు చెక్ మెజర్ అనేది చేయడం జరిగింది సార్. పని ప్రదేశంలో నేమ్ బోర్డు అనేది ఏర్పాటు చేయలేదు సార్. ఇందువలన పని యొక్క ఉద్దేశం అనేది పూర్తిస్థాయిలో నెరవేరినట్టు సంబంధించి పని జరుగుతున్నప్పుడు ఫొటోస్ మాత్రం చూపించడం జరిగింది. పని ప్రదేశంలో నేమ్ బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు సార్. దీనికి సంబంధించి బుష్ ఫెన్సింగ్ అనేది రికార్డ్ చేయకుండానే దాన్ని ఇది పీపీను బృహత్ పల్లె ప్రకృతి కమాండ్ కలుపుకోవడం జరిగింది సార్. దీనికి సంబంధించి ట్యాంకర్ పేమెంట్లు చేసినట్లు డిసెంబర్, మార్చి, ఏప్రిల్ వరకు చేయడం జరిగింది సార్. దీనికి సంబంధించి లాగ్ బుక్ రిజిస్టర్ కానీ తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. రోడ్ క్యాంప్ ఫొటోస్ కూడా నిర్వహించలేదు సార్. ఈసీ గారు చెక్ మెజర్ చేయడం జరిగింది సార్. ఎంబుక్ను పరిశీలన చేయగా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ సప్లై
అని 1 టాస్క్ను వాడుకోవడం జరిగింది సార్. ఇటు మొక్కలకు 10,000 మొక్కలు రికార్డ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎలాంటి రిటర్న్ లెటర్ కానీ బిల్స్ కానీ ఇలాంటివి కూడా తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. అందువలన పని యొక్క ఉద్దేశం నెరవేరిన దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు అనేది పూర్తిస్థాయిలో నెరవేరినట్లు గుర్తించడం జరిగింది సార్. ఫొటోస్ దానికి ఎన్బికే ఖర్చు చేయడం జరిగింది సార్. దీనికి సంబంధించి ఇండియన్ రిజిస్టర్, డిమాండ్ రిజిస్టర్ కానీ, సర్వే రిజిస్టర్ కానీ, విజిటర్ రిజిస్టర్ కానీ నిర్వహించాలి సార్. కానీ ఇందులో విజిటర్ డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ అనేది గ్రామ సభలో చూపించడం జరిగింది. మిగతా 2 రకాల రిజిస్టర్లు అనేది నిర్వహించినట్లు గుర్తించడం జరిగింది సార్. రైజింగ్ ఆఫ్ నర్సరీ పనికి సంబంధించి ఏర్పాటు చేసినట్లు 56,694 రూపాయలని ఖర్చు చేయడం జరిగింది సార్. దీని పని ప్రదేశంలో 11 బెడ్లు అనేవి ఉన్నాయి. అందులో పూర్తిస్థాయిలో జెంటిమేషన్ కానట్టు గుర్తించడం జరిగింది సార్. దీనికి సంబంధించిన ఎంబుక్ను పరిశీలన చేయగా దానికి ఇంగ్రీడియంట్స్ ఆఫ్ సాయిల్కి సంబంధించి 2 టాస్క్లను వాడుకోవడం జరిగింది సార్. దీనికి సంబంధించి బిల్స్ కానీ, ఓచర్స్ కానీ, రిటర్న్ లెటర్ కానీ ఇలాంటివి కూడా ఇవ్వలేదు సార్. దీనికి సంబంధించిన పని జరుగుతున్నప్పుడు ఫొటోస్ కూడా ఇలాంటివి కూడా చూపించలేదు సార్. ఈసీ గారు చెక్ మెజరీ చేయడం జరిగింది. నేమ్ బోర్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది సార్. పని యొక్క ఉద్దేశం నెరవేరిన దీనికి సంబంధించిన నిబంధనల ప్రకారంగా డాక్యుమెంట్లు అనేది పూర్తిస్థాయిలో నిర్వహించినట్లు గుర్తించడం జరిగింది సార్. దీనికి సంబంధించి 3 మంది హక్కుదారులు ఒక్కొక్కరు 5-5 రోజులు పనిచేసినట్లు రికార్డు చేయడం పేమెంట్ చేయడం జరిగింది సార్. వీటికి మాస్టర్లను పరిశీలన చేయగా ఎన్ఎంఎస్ఎస్ ప్రాబ్లం అని రికార్డు చేయడం జరిగింది సార్. అనగా పని చేయకుండానే 452 రూపాయలు పేమెంట్ చేసినట్టు గుర్తించి డోర్ టు డోర్లో వీరి హక్కుదారుల వివరణ కోరగా ఇటు పనులు మేము చేయలేదని తెలపడం జరిగింది సార్. 40వ అంశం సార్, కమ్యూనిటీ మ్యాజిక్ షో ఫిట్ పనికి సంబంధించి చెట్టుపల్లి స్కూల్ దగ్గర చేసినట్లు 96,000 రూపాయలని ఖర్చు చేయడం జరిగింది సార్. దీనికి సంబంధించి పని ప్రదేశంలో వెళ్ళి చూడగా పని ప్రదేశంలో ఎలాంటి ఆనవాళ్ళు జరిగినట్టు ఆనవాళ్ళు కనిపించలేదు సార్. కనీసం నేమ్ బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు. దీనికి సంబంధించి ఫొటోస్ కూడా ఇలాంటివి కూడా చూపించలేదు సార్. ఈసీ గారు చెక్ మీద అనేది పూర్తి చేయడం జరిగింది. పని యొక్క ఉద్దేశం నెరవేరినట్టు గుర్తించడం జరిగింది సార్. ఇలాంటివి కూడా లేదు. ఇష్యూ నెంబర్ 11 సార్, వారం వారం ప్లేసిప్స్ నిర్వహిస్తున్నారు ఇక్కడ. వారం వారం ప్లేసిప్స్ నిర్వహిస్తున్నారు సార్. ఇష్యూ నెంబర్ 12 సార్, 7 రిజిస్టర్ నిర్వహిస్తున్నారు కానీ ప్రింట్ నిర్వహించారు కానీ మాన్యువల్ రికార్డుగా చేయవలసిన రికార్డు అప్డేట్ అనేది చేయట్లేదు. నిర్వహిస్తున్నారు సార్. ఇష్యూ నెంబర్ 14 సార్, వర్క్ ఫైల్ అనేది నిర్వహించట్లేదు, పూర్తి స్థాయిలో నిర్వహించట్లేదు సార్. అండ్ డయాగ్రామ్తో కూడిన ఇన్పుట్ డేటా షీట్ అనేది నిర్వహించాలి సార్. ఇష్యూ నెంబర్ 16 సార్, అమలు చేయు అధికారి రోల్ కాల్స్ ఏపీఓ ఎంపీటీఓ గారు అంటే 3 వర్కులకు సంబంధించే ఉన్నాయి సార్, మిగతా వర్కులకు లేదు సార్ రోల్ కాల్స్. ఇష్యూ నెంబర్ 19 సార్, సర్వేవల్ రిజిస్టర్ నిర్వహిస్తున్నారు ఇక్కడ. 24 నేమ్ బోర్డ్స్ 24 పనులకు సంబంధించి నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలి కానీ ఇందులో 15 పనులకు మాత్రమే నేమ్ బోర్డు ఏర్పాటు చేశారు సార్. మిగతాది 9 పనులకు నేమ్ బోర్డు ఏర్పాటు చేయలేదు, పేమెంట్ కూడా చేయలేదు సార్. వచ్చేసి 1600 సార్, లైవ్లో ఉన్నాయి 1440, డెడ్ వచ్చేసి 160 సార్. ఇక్కడ ఫిట్టింగ్ ప్లాంటింగ్ మాత్రమే చేశారు సార్, వాచ్ని వాడి ఇవ్వలేదు అండ్ ట్యాంకర్ పేమెంట్ చేయలేదు. ఇక్కడ ఇష్యూ నెంబర్ 22 సార్, సుమలత అనే ఇష్యూ నెంబర్ 23 సార్, వివిధ వర్క్ ఐడీలో 12 మంది హక్కుదారులు 8,461 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది.
సంతకాలు లేకుండా. సెక్రటరీ ఒక 1133.63 క్యూబిక్ మీటర్లు సార్. ఇక్కడ వచ్చేసి ట్రిప్ సీట్స్కి టాలీ అవ్వట్లేదు సార్. 1095 ఇచ్చారు సార్. అంటే ఇంకా 38.68 క్యూబిక్ మీటర్లకు సంబంధించి ట్రిప్ సీట్స్ ఇవ్వలేదు సార్. గ్రామ సభ అనంతరం ఇచ్చింది. మిగతా టీసీ మీరు పోయి చూసుకోరంటే కరెక్ట్ అట్లా సార్ ఇస్తే మా వాళ్ళు డోర్ టు డోర్లో వెరిఫికేషన్ చేసుకుంటారు సార్. హక్కుదారులు వాస్తవంగా ఆదివారం పనిచేసినట్లు మస్టర్లో ఉంది, కానీ డోర్ టు డోర్ విజిట్లో వెళ్ళి అడగగా పనిచేసామని తెలిపారు సార్. 23 నుండి 31/3/2024 వరకు జరిగిన పనిలో అబ్బాయి అనే హక్కుదారు సార్ వాస్తవంగా 4 రోజులు పనిచేసినట్లు మస్టర్లో సంబంధించి నేమ్ బోర్డులు సార్ పని ప్రదేశంలో లేవు. ఎలాంటి ఆనవాళ్ళు కూడా లేవు సార్. మీరు వర్క్ ఆడిట్ నడుస్తుంది గ్రామంలో మీకు తెలుసు. సో ఏమేమి ప్రొసీజర్ మనము మిస్టేక్స్ ఉన్నాయని మీ దృష్టిలో ఉంటుంది. ముందే మాకు అయిపోతుంది కదా. ఆల్రెడీ మేడం అక్కడ సాక్షిగా వాళ్ళు చెప్పారు సార్. పెళ్ళైంది మేము వేసుకున్నాం ఆల్రెడీ సార్. మేము లేదని రాసినాము, మీరు అది చెప్పింది హక్కుదారు కూడా ఒప్పుకున్నారు సార్. కానీ స్కీమ్ ఇష్టం నడి చేస్తే ఒప్పుకోండి సార్. రైతు చేసుకున్నారు మనం ఆల్రెడీ వేయించాం సార్. మనకి డిస్ప్లే అయిందని ఇప్పుడు చూపించడం సార్, అది కరెక్ట్ కదా సార్. మస్టర్ కొట్టివేసి పేమెంట్ చేయడం జరిగింది సార్ ఇక్కడ సిఓ గారు. ఇది ఎన్ఎంఎంఎస్ గుర్తు సార్. ఇది పని చేయకపోయినాక దీనికి వెనక ఎన్ఎంఎంఎస్ రాసాను, తర్వాత ఎర్ర లిస్టులో కూడా రాసి చూపించడం కూడా జరిగింది సార్. ఎర్ర లిస్టులో చూపించాడు. వాళ్ళు చేస్తే వీళ్ళేమో నిమిషాలలో వాళ్ళు క్రాస్ చేసి పడేస్తాడు మొత్తం ఒక తోకలే. అసలు పట్టా లేని బోర్లకు టీఏ గారు పట్టా సృష్టించి వేరేటోని పొలంలో బోర్ వేయించిండు. ఇది పెద్ద కుంభకోణం కదా. మాకు ఫోన్లు టీఏలు మీ ఇది ఉపాధి హామీ అవకతవక ప్లస్ గుండాల్లో ఇంకా పెద్ద అవకతవక. మీరు యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకోకపోతే నా దగ్గర డేటా ఉంది, ఆ సగం డేటాతోటైనా నేను కలెక్టర్ గారికి 1 వీక్లో సబ్మిట్ చేస్తాను. మీ మీద మంచి నమ్మకం ఉంది. మీరు ఆళ్ళపిల్లలో యాక్షన్ గట్టిగానే తీసుకున్నారు. ఇప్పుడు కూడా వీళ్ళ ఎవరో 4-5 వస్తారు, మళ్ళీ వాళ్ళకు రూల్స్ వాళ్ళకి క్వశ్చన్ చేస్తే మాకు క్వశ్చన్ చేసుడు. మేము మీ దగ్గర పని చేస్తాను అంటాడు. మా దగ్గర కాదండి, ప్రజావేదికలు అడిగినప్పుడు వాళ్ళు సమాధానం చెప్పాలి. లేదనుకోరే బాబు 11 గంటలకు ఎందుకు వస్తామన్నా 1 గంట ఈయన ఇట్లా అంటే వాళ్ళ బాస్ ఇంకంతకంటే మంచి బాస్. చెప్పేది నా రిప్లై కూడా అంతా అయిపోయినాక ఓకే సార్, మంచి యాక్షన్ అయితే తీసుకోండి. తప్పు జరిగితే యాక్షన్ తీసుకోండి, తీయకపోతే ఇక మీ ఇష్టం. ఎందుకంటే మీరు ఇప్పుడు గంట నుంచి చూస్తున్నా, పోయినా సరే వార్నింగ్ రాశారు, ఇప్పుడు వార్నింగ్ అన్నారు. పాపం వాళ్ళు మళ్ళీ వచ్చినాక మళ్ళీ ఏదో ఆడిట్ వాళ్ళని కొద్దిగా మీరు దృష్టిలో పెట్టుకొని ఆడిట్ వాళ్ళు చెప్పింది కొద్దిగా సీరియస్గా తీసుకొని యాక్షన్ తీసుకోండి. రైట్ సార్. ఓకే. చిన్న లక్ష్మయ్య అనే హక్కుదారుడు వాస్తవంగా 13 రోజులు పనిచేసినట్లు మస్టర్లో ఉంది. ఆజాలు సంతకాలు ఉన్నాయి, కానీ ఎంపీసీఐ అని రాయడం వల్ల 13 రూపాయలు. ఇష్యూ క్లోజ్ అయిందండి. ఇది ఎన్పిసిఐ ఇష్యూ క్లోజ్ అయిందా? కాలేదు సార్. ఇప్పటికి కూడా కాలేదా? ఇప్పటికైనా అయిందా? కాలేదు కదా. క్లోజ్ అయి ఉంటుంది సార్. ఇది మేమేం చేసాం నడిచింది అనుకుంటున్నారు. ఆడిట్ వాళ్ళే సంవత్సరానికి ఒకసారి వస్తారు, ఏదో రాస్తే రికవరీ కట్ చేస్తే అయిపోతుంది అనుకుంటు. రికవరీ పెట్టి 50 రూపాయలు కట్టేసుకుంటున్నా పోదు. అర్థమైందా? మీ ప్రమోషన్ కూడా అయిపోతాయి. ఎందుకంత నిర్లక్ష్యం మీ చేస్తా. నేను ఎండిఓ చేసిన మరి అలాంటి కొన్ని నేను దగ్గర నుంచి చేయించాను. నేను చేయలే, కానీ దగ్గర నుంచి చేయించా. మీరేందుకు చేసుకోరు? ఆ ఫీల్డ్ ఇచ్చాడు లేదంటే ఆ మేట్ను కూర్చోబెట్టినా చేస్తారు కదా. చేసిన తర్వాత మీరు ఒకసారి చూస్తే అయిపోతుంది. ఫీల్డ్ వేసాడు లేదా మే రోజు పెండింగ్ ఉంటే నెక్స్ట్ డే అన్నా చేసుకోవాలి. ఎన్ని సెలవులు వస్తున్నాయి, ఒక్కరోజు ఆ హాలిడే రోజు కూర్చుంటే అయిపోతుంది పనులు మొత్తం. మీరు చేయాల్సిన పని వేరే రోజు చెప్పాలి, మీకు చేయాలని. అదే మన ఇంట్లో పని అట్లా చేసుకుంటామా? మన పని మనం చేసుకుంటాం. కానీ ఇక్కడ అది మన పని కాదుగా, జనాల పని, గవర్నమెంట్ పని కాబట్టి పెండింగ్ పెడతాం, అంతే కదా. ఇదైతే మంచి పద్ధతి కాదు.
అందరే చెప్తున్నా ఆయన. ఇష్యూ నెంబర్ 16 7 రిజిస్టర్ నిర్వహించలేదు సార్. 7 రిజిస్టర్స్ ఏమైంది? కొంతవరకు రాష్టర్ డిమాండ్ సరే ఫస్ట్ సెకండ్ కాయడం మొత్తం కలిపి 7 చెప్పు. సెకండ్ రిజిస్టర్ తీర్మానాలు, అటు చూడయ్యా, నాకేం చూడకు, అటు చూడు. థర్డ్ రిజిస్టర్, ఫోర్త్ రిజిస్టర్ అసెట్ సార్, థర్డ్ రిజిస్టర్ ఫోర్త్ అండ్ థర్డ్ కొత్త బాబు చెప్తాను సార్. డిమాండ్ అండ్ రిజల్యూషన్ రిజిస్టర్. 2019లో సెక్రటరీ అయినావు, 7 రిజిస్టర్లు మెయింటైన్ చేయాలని చెప్తున్నాము. చేస్తున్నారు మీరు చెప్తున్నారు. ఎక్కడన్నా ఒక చోట బ్యాలెన్స్ ఉంటుంది, సరే ఒక పెండింగ్ ఉంటే చేసుకుంటాం. ఆ 7 రిజిస్టర్స్ మాకు తెలియాలిగా, అసలు నువ్వే చెప్పలేకపోతున్నావు మెయింటైన్ చేసేవాడు. అదే నువ్వు రెగ్యులర్గా చూసి చేస్తుంటే టక్కటాక చెప్పొచ్చు. ఏమ్మా దానికి కూడా ఫీల్ చేసేది కావాలా చెప్పడానికి? ఒక్కసారి మెయింటైన్ చేయండి, 2వ రోజు వద్దన్నా మీకు గుర్తుంటే. ఇష్యూ నెంబర్ 17 సార్, 3 దశల ఫోటోలు నిర్వహించట్లేదు. అంటే వర్క్కు ఇష్యూ నెంబర్ 18 వర్క్ ఫైల్ నిర్వహణ లేదు సార్. సోగ్పిటికి ఇంత ఫైల్ అక్కర్లా. 10 ఒక ఊర్లో 30-40 సోగ్పిటి, 30-40 ఒకటే ఫైల్ పెట్టుకో. ఇష్యూ నెంబర్ 20 అమలు చేయు అధికారి రోల్ కాల్స్ నిర్వహించట్లేదు సార్. ఇక్కడ 5 పనులకు మాత్రమే ఏపీఓ గారు ఎంపీడీఓ గారు సంతకం మస్టర్లో ఉంది సార్. ఇష్యూ నెంబర్ 21 ఈసీ సెట్ మెజర్ చేస్తున్నారు సార్. ఇందులో 12-13 కాలమ్స్ నిర్వహించట్లేదు సార్. ఇష్యూ నెంబర్ 23 మొక్కలకు సంబంధించి సర్వేవల్ రిజిస్టర్ నిర్వహించట్లేదు. ఇక్కడ రాస్తున్నారు కానీ వర్క్ ఐడి లొకేషన్ అన్నది మెన్షన్ చేయట్లేదు. ఇష్యూ నెంబర్ 24 సార్ రోజ్గర్ దివాస్ నిర్వహించట్లేదు. ఇష్యూ నెంబర్ 25 సార్ కాసినపల్లి గ్రామ పంచాయతీ నందు 161 పనులు చేయడం జరిగింది. ఇందులో 158 పనులకు పేమెంట్ కాలేదు సార్. 4 పనులు 30/4/2023 వరకు జరిగిన మస్టర్ యందు రామయ్య అనే హక్కుదారుడు వాస్తవంగా 4 రోజులు పనిచేసినట్లు మస్టర్లో సంతకాలు ఆధారాలు ఉన్నాయి, కానీ 2 రోజులకే పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇక్కడ 4 రోజులకి ఏ బాబు ఎందుకని ఆయనకి వచ్చిన డబ్బులు ఎందుకు కట్ చేశారు? మరి పని చేశాడుగా. ఇప్పుడు 100 రోజులు అయితే పని చేయకూడదు, పని చేశారు. పని చేసినప్పుడు ఆయనకి ఇవ్వాలి. ఓకే, పని చేసినప్పుడు డబ్బులు ఇవ్వాల్సిందే, అది మన బాధ్యత. 30/4/2023 వరకు జరిగిన మస్టర్ యందు 3 మంది హక్కుదారులు 5 రోజులు పనిచేసినట్లు హాజరు సంతకాలు ఉన్నాయి, కానీ ఏని కొట్టేసి హాజరు వేసుకోవడం జరిగింది సార్. ఇక్కడ ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా పేమెంట్ అవ్వడం జరిగింది సార్. వీళ్ళు పని చేయలేదు. సిగ్నల్ ప్రాబ్లం ఉంది. తర్వాత ఈవినింగ్ చేయడం జరిగింది, మార్నింగ్ కాదు. టోటల్ అమౌంట్ వచ్చేసి లేడీ కడుతుంటే ఉన్నాయి ముట్టుకుంటారా? వాళ్ళు ఇల్లు మార్చుకున్నామని ఉంటాయి అలాంటి కొంత లోతట్టు ఉంది సార్. దాంట్లో మరి కట్టేటప్పుడు ఇది కట్టాలి అలాంటి వాళ్ళు చూపెట్టిన ఏరియాలు కట్టించినాం మొత్తం వాళ్ళు వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. అడిగారు మన టెక్నికల్ పర్సన్, ఆయన నాన్ టెక్నికల్, నీకు తెలియాలిగా. చేసినప్పుడు మేము ఈసీ గారు అంటే వెరిఫై చేసి చేసాం సార్, ఫోటోస్ కూడా ఉన్నాయి సార్. కాబట్టి ఇప్పుడు వెళ్ళి చూస్తే వాళ్ళంతా రెక్టిఫై చేయించు ఆయన్ని, రెక్టిఫై చేయించి ఒక 10 రోజులు తీసుకుంటాయి. 10 మస్టర్లు యందు అంటే ఇక్కడ క్రాస్ చెక్ చేస్తూ ఎక్స్ అని రాశారు సార్. అంటే 1, 2 వేయాలి హాజరు వేసి వేయట్లేదని గుర్తించడం జరిగింది. 2 వాలీబాల్, సింగిల్ బాల్ అండ్
లేకపోతే వీళ్ళకి అది పాసిబుల్ కాకపోతే యాప్స్ ఉన్నాయి, స్టీల్ యాప్స్, ఆ యాప్లను చూసి చేస్తే బాగుంటుంది. సో వీళ్ళు అన్ని చోట్ల ఇదే వీళ్ళు ఫార్ములా అని మనం తీసుకునేదే పాయింట్ తర్వాత తీసుకుంటాం, డిజిట్స్ అన్ని. తర్వాత పోల్స్ కూడా యాప్ అయినా చూడండి, యాప్ మాన్యువల్ ఇక్కడ తీసుకునేటప్పుడు ఫార్ములాలో స్క్వేర్ ఉంది, 0.115 స్క్వేర్ వేస్తే మనకి 0.13567 అట్లా వస్తుంది. మేమేం చేసినామంటే 0.4 అంకెలే తీసుకున్నాం. వాళ్ళ పిల్లలు కూడా సార్ మాన్యువల్ రికార్డ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసింది సార్. ఓకే, మీరు మీరు ఫార్ములాలో డిడక్షన్ పార్ట్ని మిస్ అయిపోయింది ఈసారి. ఇది వీళ్ళు మాన్యువల్ రికార్డ్ చేసి యాప్లో కొట్టి చూసుకున్నా బాగుంది, వీళ్ళకి అప్పుడే దీన్ని రెక్టిఫై చేసుకునేవాళ్ళు, కానీ దాన్ని చూడలేకపోయారు. అట్లా స్క్వేర్ వేసుకున్నాం వాళ్ళు ఇవ్వాల్సిన పర్ కేజీ కంటే ఎక్కువ ఇస్తుంది ఈ ఫార్ములా. ఓకే సార్, ఇక్కడ డిడక్షన్ పార్ట్లో వీళ్ళు ఇది డిజిట్స్ తక్కువ తీసుకుంటాం, మనం ఇచ్చేదే పాయింట్ తర్వాతనే ఇస్తున్నాం ఈ కేజెస్కి, కానీ వీళ్ళు డిజిట్స్ తక్కువ తీసుకొని ఫార్ములా మొత్తం తీసుకోవాలి. యాప్లో కూడా అంతే యాప్ సార్, స్టీల్ యాప్ సంబంధించి కూడా మనం అది మొత్తం తీసుకుంటుంది, యాప్లో కూడా సేమ్ అదే వస్తుంది. ఇట్లా కూడా వీళ్ళు చూసుకోండి, స్టీల్కు అట్లా ఉండదు సార్, ఇది పూర్తి స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు సిరప్లు తీసుకోండి, 0.5 మనం ఆల్రెడీ స్లాబ్ వేసినా కూడా సిరప్ చూస్తున్నాము, మెజర్మెంట్ చేస్తున్నాము అంటే అది 0.25 దాని మెజర్మెంట్ ప్రకారమే చూస్తారు. పని చేసినట్లు మస్టర్లో ఉంది సార్, కానీ ఇక్కడ 5 రోజులకి ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది సార్. ఓకేనా, పని చేశారు సార్, ఒప్పుకుని ఎక్సెస్ పడిందని మీకు ఓకే అయిందా? కాలేదు, పని చేశారు, ఎగిరి కావట్లేదు కాదు సార్, పని చేశారు. అది మేట్ ఆధార్ ఏడుతో పని లేదు, ఎయిట్ సంబంధం లేదు. అందులో ఎవరు సైన్ 3 నుండి 31/3/2024 వరకు జరిగిన ఎంబుక్ సార్ 12/5/77 పేజీ నెంబర్ 27 నుండి 35 వరకు సార్. ఇక్కడ పాస్ ఆర్డర్లో సైన్ లేదు సార్, ఏపీఓ గారిని సైన్ లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. నాట్ గివెన్ సార్, ఈజీఎస్ నాట్ గివెన్. ఈజీఎస్ ఎంత అమౌంట్ పేజీకి సంబంధించి సార్ ఎంత చూపించారు? సబ్మిట్ చేస్తామని చెప్పారు, చేయలేదు. అన్ని కన్ఫ్యూజన్ చేయకండి సార్ దయచేసి. నెక్స్ట్ అమ్మా చదువు. పిఆర్ నాట్ సబ్మిటెడ్. ఇష్యూ నెంబర్ 35 సార్. కూలీలు పనిచేసి నష్టపోవడం జరిగింది సార్. అట్టి మొత్తం రూపాయలు 3,593 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. మంది హక్కుదారులు సార్ వాళ్ళు ఇంకుడు కొంత నిర్మించుకోవడం జరిగింది సార్. ఇట్టి పనికి సంబంధించి వారికి ఇంకనూ పేమెంట్ కాలేదని తనిఖీ బృందం వారికి రాతపూర్వకంగా తెలపడం జరిగింది సార్. దయచేసి కుటుంబానికి 2 జాబ్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది సార్. మన నామ్స్ ప్రకారం ఒక కుటుంబానికి ఒకటే జాబ్ కార్డు నిర్వహించవలసి ఉండగా ఒక కుటుంబంలో 2 జాబ్ కార్డు సార్. భార్యకి భర్తకి జాబ్ కార్డు ఇవ్వడం జరుగుతుంది సార్. డిలీట్ చేయించేసి ఆ చేయించడానికి మధ్యలో ఇప్పుడు సింగిల్గా అయిపోయింది సార్. అది ఇద్దరు కలిపి మళ్ళీ ఇచ్చిన సార్ అప్లికేషన్ సార్, అది చేయించేస్తాం. ఇప్పుడు అయిపోయింది, 2 కార్డు ఒకటి తీసేసి ఒకటే అప్లికేషన్ ఫ్యామిలీకి ఒకటే ఉందా? ఒకే ఫ్యామిలీకి 2 జాబ్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది సార్. 2 గుర్తించాం, 2 కేసులు ఇచ్చాయి. ఇష్యూ నెంబర్ ఫ్యూజర్ జగ్గారావు సుశీల జాబ్ కార్డుకి సంబంధించి వేరే వాళ్ళ నేమ్స్ రావడం జరిగింది జాబ్ కార్డులో అని తెలపడం జరిగింది సార్. అట్టి నేమ్స్ తీసేసి వారి నేమ్స్ జాబ్ కార్డులో వచ్చే ఫామ్స్కి సంబంధించి మనకి 134 డిమాండ్ ఫామ్స్ తీసుకోవడం జరుగుతుంది సార్. నో డిమాండ్ తీసుకోవడం లేదు, అట్టి రిజిస్టర్ కూడా రికార్డ్ చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 18 సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది కానీ అందులో ఈ మాస్టర్ రోల్ అనేది రసీదు నెంబర్ అనేది రాయడం లేదు సార్. ఇష్యూ చేయవలసి ఉండగా చేయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 20 సార్. 7 రిజిస్టర్ అప్డేషన్ సార్. 7 రిజిస్టర్ అప్డేషన్ రిజిస్టర్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్. జరిగింది, మిగతా పని జరిగిన తర్వాత ఫోటో అనేది చూపించలేదు సార్. వర్క్ ఫైల్ నిర్వహణ సార్. వర్క్ ఫైల్ నిర్వహణకు సంబంధించి 18 రకాల వర్క్ ఫైల్ నిర్వహణ నిర్వహించవలసి ఉండగా మనకి కేవలం 9 వర్క్ ఫైల్ మాత్రమే నిర్వహించడం జరిగింది సార్. మిగతా పనులకు నిర్వహించలేదు. కన్సిడర్ చేసుకొని చేస్తారు సార్, కానీ అట్లా చేయకూడదు సార్. ఈ డేట్ క్యాల్కులేషన్ అప్పుడు మొత్తం ఎన్ని వస్తే ఒక 4 వచ్చినా 5 వచ్చినా వేయాల్సి ఉంటుంది. అట్లా చేయడం వల్ల డిఫరెన్స్ వస్తుంది సార్.
అంటే లాస్ట్ ఇయర్ కూడా చాలా వచ్చింది, తర్వాత 8 దాకా వచ్చాయి, ప్రాబ్లం రాలేదు సార్ లాస్ట్ ఇయర్. ఇష్యూ సార్ ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 26 సార్ 12-13 కాలాలు రాయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 27 సార్ సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. చేయవలసి ఉండగా ఏర్పాటు చేయడం లేదు సార్. చేసాను కానీ చినిగిపోయింది, మళ్ళీ చేస్తాను. ఇష్యూ నెంబర్ 29 సార్ వర్క్ అలికేషన్ బోర్డు అనేది పెట్టవలసి ఉండగా పెట్టలేదు సార్. ఇష్యూ నెంబర్ 30 సార్ మనకి 16 పనులకు సంబంధించి మొత్తం ఇష్యూ నెంబర్ 31 సార్ 2 మంది హక్కుదారులు సార్ రికార్డు ప్రకారం వారు 6 రోజులు పనిచేసినట్లు సంతకాలు హాజరు కలవు, కానీ వీరికి సంబంధించి హాజరు కొట్టివేసి టోటల్ కాలంలో 2 రోజులు తగ్గించి పేమెంట్ చేయడం వలన కూలీలు పనిచేసి 342 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. నెక్స్ట్ ఇష్యూ సార్ ఇష్యూ నెంబర్ 34 సార్ తెలంగాణ క్రీడా ప్రాంగణానికి సంబంధించి మనకి యాదగిరి అనే వ్యక్తి 11 రోజులు పనిచేయడం జరిగిన కోరగా పనిచేసింది వాస్తవమే, కానీ అట్టి సంతకం తాను చేయలేదని తెలపడం జరిగింది సార్. అదే పనికి సంబంధించి నాటికి వెండి ఇంటి పక్కన వాళ్ళు లేకపోతే ఒక 3-4 మాత్రం ఒకలే పెట్టిందని ఆ రోజు చెప్పడం జరిగింది సార్. కారోబార్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసిన ఇంకోసారి అదే ఓకే ఒకలే వేసింది కానీ దాని తప్పు ఇంకోసారి చేయొద్దని కారణం ఇచ్చాను సార్. ఇంకోసారి చేద్దాం. ఇష్యూ నెంబర్ 36 సార్ సంబంధించిన రసీదు నెంబరు హోదా అనేది డిమాండ్ ఫామ్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయలేదని తనిఖీ బృందం వారు గుర్తించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 38 సార్ ఇష్యూ నెంబర్ 40 సార్ ఇంటి కూలికి సంబంధించి పనిచేసింది వాస్తవమే అని పనికి ఇష్యూ నెంబర్ 10 సార్ కుంజ రాజేందర్ శైలజ సార్ ఇది గత ఆడిట్లో ఇష్యూ సార్. వీరికి సంబంధించి 100 రోజులు పూర్తి కావడం జరిగింది సార్ డ్రైయింగ్ ప్లాట్ఫామ్ వర్క్ విషయంలో, కానీ ఇప్పటికి కూడా వారికి పేమెంట్ అనేది కాలేదు సార్. అప్పటి డెసిషన్లో పే విత్ 7 days అని రాసినా కూడా ఇప్పటికీ ఈ ఇష్యూ క్లోజ్ అవ్వలేదు సార్. ఈ వర్క్ ఐడి కూడా క్లోజ్ అవ్వడం జరిగింది సార్. అమౌంట్ వచ్చి డిమాండ్ అనేది తీసుకోవడం లేదు సార్. ఇటు రిజిస్టర్ కూడా నమోదు చేయడం లేదు సార్. జరుగుతుంది కానీ ఇందులో ఈ మాస్టర్ రోల్ అనేది మాస్టర్ రసీద్ అనేది రాయడం లేదు సార్. ప్లేసిప్స్ సార్ ప్లేసిప్స్ అనేది ఇవ్వడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 15 సార్ పనులకు సంబంధించి మనకి 2 రకాల ఫొటోస్ మాత్రమే చూపించడం జరిగింది సార్. పని జరుగుతున్నప్పుడు జరిగిన తర్వాత పనికి ముందు ఫొటోస్ అనేది చూపించలేదు సార్. నెంబర్ 16 సార్ వర్క్ ఫైల్ నిర్వహణ సార్ మనకి కేవలం 9 రకాల వర్క్ ఫైల్ నిర్వహణ మాత్రం నిర్వహించడం జరుగుతుంది సార్, మిగతా వాటికి నిర్వహించలేదు సార్. 15 ఎంబుక్లకు సంబంధించి 12 ఎంబుక్లలో రైతు కూలీ సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. మిగతా 3 ఎంబుక్లలో రైతు కూలీ సంతకాలు తీసుకోవడం లేదు సార్, చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 19 సార్ ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 20 1169 మొక్కలు బ్రతికున్నాయి సార్, మిగతా 281 మొక్క చనిపోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 23 సార్ సిటిజన్ చార్ట్ ఏర్పాటు చేయడం లేదు సార్. వాళ్ళకి నేమ్ బోర్డు పెట్టలేదు సార్. ఇటు పనికి సంబంధించి పేమెంట్ కూడా చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 26 సార్ రోజ్గార్ దివస్ సార్ నిర్వహించడం లేదు, దిద్దడం జరిగింది సార్. అనగా కూలీ పనిచేసి 9 రోజులు నష్టపోవడం జరిగింది సార్. అట్టి మొత్తం రూపాయలు 2147 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. కూలీ డోర్ టు డోర్లో సంబంధిత కూలీని వివరణ కోరగా పనిచేసింది వాస్తవమే, అలా ఎందుకు కొట్టేశారో మాకు తెలియదని తెలపడం జరిగింది సార్.
23 మస్టర్కి సంబంధించి 157 జాబ్ బ్లూ ఫామ్స్ తీసుకోవడం జరుగుతుంది సార్. ఇటు డిమాండ్ ఫామ్స్కి సంబంధించి దరఖాస్తు చేసిన అంశం పరికోర దినములు మరియు పనికి కోరుకున్న తేదీలు వాటికి సంబంధించిన వివరాలు అనేది రాయడం లేదు సార్. ఇటు డిమాండ్ ఫామ్స్ పైన పంచాయత్ సెక్రటరీ సంతకాలు అనేవి ఎఫ్ఏ గారి సంతకాలు అనేవి తీసుకోవడం లేదు సార్. అనగా డిమాండ్ ఫామ్ ప్రాపర్గా నిర్వహించట్లేదని తనిఖీ బృందం వారు గుర్తించడం జరిగింది సార్. మనకి మస్టర్కి సంబంధించి 33 పనులకు 213 మస్టర్స్ ఉపయోగించడం జరిగింది సార్. ఇందులో మస్టర్లో పేరుకి సంబంధించి మస్టర్ వారీగా పనిచేయడం జరిగింది సార్. ఇక్కడ మనకి టీఏ గారు వచ్చి మస్టర్లో మస్టర్ పరిమాణం రికార్డ్ చేస్తూ సంబంధిత వారానికి సంబంధించి ఒకే మెజర్మెంట్ షీట్ రికార్డ్ చేయడం జరిగింది సార్. అనగా ఒకే చోట పరిమాణం రికార్డ్ చేస్తూ చేయడం జరిగింది సార్. అనగా కూలీలు 1417.56 క్యూబిక్ మీటర్స్ రికార్డ్ చేయడం జరిగింది సార్. ట్రిప్ షీట్స్ క్వాంటిటీ వచ్చి మనకి 936.28 సార్. మనకి మిగతా 308.76కి సంబంధించిన క్యూబిక్ మీటర్కి సంబంధించిన ట్రిప్ షీట్స్ అనేది తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు సార్. తర్వాత అది ఎవరు సర్టిఫై చేస్తున్నారు దాని చూడండి సార్ ఒకసారి ఫార్మాట్. కింద ఎవరు సంతకం లేదు నిర్వహించిన తర్వాత ఆధారైతే కావాలి జరిగింది సార్. అట్టి మొత్తం రూపాయలు 1358 రూపాయలు సార్. అప్పటికి ఇచ్చారా అంటే ఆ వీక్ సార్ ఆ పని చేస్తే బాగుంటుంది సార్. వద్దని ఎప్పుడైనా ఇంకొకరిని ఇష్యూ నెంబర్ 33 సార్. ఎంఓఎం రికార్డ్ సార్. తనిఖీ బృందం 195 రూపాయలు సార్. ఈ గ్రామ పంచాయతీ సంబంధించి 29,40,200 రూపాయలని ఖర్చు చేయడం జరిగింది సార్. ఈ 1 to 6 ఇన్ఫర్మేషన్ సార్. 7 అనేది వర్క్ డీటెయిల్స్ సార్. ఇక్కడ ఎవరంటే రాసింది ఇది బాగుంది చాలా. థ్యాంక్ యూ సార్. సార్ 8వ అంశం సార్. ఈ అవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 1470 మొక్కలు పెట్టడం జరిగింది సార్. దీనికి సంబంధించి అట్టి మొక్కలు కూడా బ్రతికున్నాయి సార్. ఇక్కడ నేను రాయడం వల్ల 14 రోజులకు గాను 2,520 రూపాయలు అన్నది పనిచేసి నష్టపోవడం జరిగింది సార్. నాకు సంబంధించి దరఖాస్తు తీసుకోలేదు. రసీదు బుక్ అనేది నిర్వహించలేదు సార్. ఇక్కడ నోటిమండ్ అనేది రిజిస్టర్ కూడా నిర్వహించడం లేదు. 11వ అంశం సార్. ఇక్కడ జాబ్ కార్డ్ ఆపరేషన్కి సంబంధించి పని కల్పించిన తేదీలు, పని కల్పించిన రోజులు, చెల్లించిన మొత్తం ఆర్థిక సంవత్సరం సంబంధించి నిర్వహించడం జరుగుతుంది. కానీ ఇక్కడ పూర్తిస్థాయిలో ఉన్నది దీనికి సంబంధించి నిర్వహించట్లేదు. సో 6వ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. 3వ రిజిస్టర్ కూడా నిర్వహించడం జరిగింది. ఇందులో కొన్ని పూర్తిస్థాయిలో ఉన్నది ప్రాపర్లీగా నిర్వహించట్లేదు. ఫోటో దించడం జరిగింది. 15వ అంశం సార్. ఇక్కడ 30 పనులకు సంబంధించి రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. 17వ అంశం సార్. ఇక్కడ రూల్ కాల్ కూడా చేయడం జరుగుతుంది సార్. ఇక్కడ 18వ అంశం సార్. ఈసీ గారు చెక్ మెజర్ చేయడం జరిగింది. 19వ అంశం సార్. ఇక్కడ ఎంబుకులలో 20వ అంశం సార్. ఇక్కడ సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది కానీ టీఏ గారు వర్క్ సైట్ వెరిఫికేషన్ చేయలేదు మరియు వాచర్ సంతకాలనే తీసుకోవడం లేదు సార్. ఇక్కడ 1/4/23 నుంచి 31/11/23 వరకు సంబంధించి నిర్వహించలేదు సార్. 22వ అంశం సార్. ఇక్కడ 30 పనులకు సంబంధించి 18కి సంబంధించి నేబర్స్ లేదు సార్. 12కి సంబంధించి 7 రోజులని రావడం వల్ల ఒక రోజు కూలీ నష్టపోవడం జరిగింది సార్. 200 రూపాయలు నష్టపోవడం జరిగింది. 20వ అంశం సార్. ఇక్కడ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. 9 డేస్కు 1,832 రూపాయలు. వాళ్ళు చేశారా పని?
26వ అంశం సార్ 7 ఇంకుడు గుంతలకు సంబంధించి సార్ ఇక్కడ ఈసీగా చెక్ మెజర్ అనేది మెటీరియల్కి సంబంధించి వర్క్ డివైజ్గా చేయాలి సార్. ఇది కుమ్యులేట్గా చేయడం జరిగింది సార్. ఇది పనిచేసిన మొత్తం కాలం ఏంటంటే 22 అని వేయడం వలన 2 రోజులకు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇది 305 రూపాయలు. ఇటు అమౌంట్ కూడా ఎన్ఆర్హెచ్ఎస్ అకౌంట్లో జమ చేయడం జరిగింది సార్. అయింది సార్. మనకు పనిచేసిన కాలంలో 5 అని వేయడం జరిగింది సార్. ఇతనికి 1018 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఇటు అమౌంట్ సంబంధించి కూడా ఎన్ఆర్హెచ్ఎస్ అకౌంట్కి సంబంధించి పేమెంట్ చేయడం ఇక్కడ ఇవ్వనందున అతనికి నిర్వహించలేదు సార్. జరిగింది సార్. తొమ్మిదో అంశం సార్. ఈ గ్రామ పంచాయతీ సంబంధించి 72 మస్టర్లు రసీదు నెంబర్ అందుకున్న అధికారి అనేది రాయలేదు సార్. ఇక్కడ 10వ అంశం సార్. ఇక్కడ జాబ్ కార్డు సంబంధించి 41 జాబ్ కార్డులు పనిచేయడం జరిగింది. ఇందులో పనిచేసిన తేదీలు, రసీదు నెంబరు, మస్టర్ రోల్ ఆర్థిక సంబంధించి పంపించలేదు. ఇక్కడ వర్క్షాప్ సంబంధించి రూల్ కాల్ చేయడం జరుగుతుంది. 17వ అంశం సార్. ఇక్కడ ఈసీ గారు అనేది చెక్ మిషన్ చేయడం జరిగింది. 18వ అంశం సార్. ఎన్నికల 12, 13 కాలమ్స్ కలిపి రాయాల్సిందిగా రాయడం లేదు. 19వ అంశం సార్. ఇక్కడ హరితారం మంది హక్కుదారులు 9 రోజులు పనిచేయడం జరిగింది. వీరికి మస్టర్ అంత సంతకాలు లేకుండానే 1589 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగింది. సరే అన్న. సరే. 22వ అంశం సార్. ఇక్కడ ఎంఐ ట్యాంక్ పనికి సంబంధించి 5 మంది హక్కుదారులు 19 రోజులు పనిచేయడం జరిగింది సార్. వీటికి సంబంధించి డోర్ డోర్లో వెళ్ళి మస్టర్ చూపిస్తూ అడగా పనిచేయడం జరిగిందని వాస్తవమే. కానీ అన్ని సంతకాలు ఒకరే పెట్టడం జరిగింది సార్. ఇరవై అంశం సార్. ఇక్కడ అవైన ప్లాంటేషన్ సంబంధించి 2 వర్గాల్లో 800 మొక్కలు పెట్టడం జరిగింది. ప్రస్తుతం పని ప్రదర్శన 764 ఉన్నాయి. 36 మొక్కలు లేవు సార్. ఇక్కడ సంబంధించి 772 మొక్కలు పెట్టడం జరిగింది. 631 మొక్కలు ఉన్నాయి. 130 మొక్కలు అనేది పని ప్రదర్శన లేవు. ఇక్కడ ఇది బీపీవీకి సంబంధించి సార్ 9000 మొక్కలు దీనికి సంబంధించి వాటరింగ్ పేమెంట్ వాచిన వాడు ఇవ్వడం జరిగింది. పనికి సంబంధించి సార్ పాపమ్మ, శోభ సార్ 2 హక్కుదారులు సార్. ఈ పని చేయకుండానే పనిచేసిన కాలంలో 2 అని వేయడం జరిగింది. ఆబ్సెంట్ చేసిన తర్వాత కూడా పేమెంట్ చేసేసారు 598. ఇట్టి అమౌంట్ కూడా ఎన్ఆర్హెచ్ఎస్ అకౌంట్ నందు రికవరీ చేయించడం జరిగింది సార్. ఈ గ్రామ సమాచారం అంతే సార్. థ్యాంక్ యూ. మరియు సామాగ్రి పరంగా 26,236 రూపాయలు మరియు మొత్తం వచ్చేసి 5,72,077 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీలో మొత్తం 9 పనులకు సంబంధించి మనకు వర్క్ జాబ్ కార్డు వచ్చేసి 124 సార్. మనకు ఈ టోటల్ జాబ్ కార్డులలో వీటికి జాబ్ కార్డు పని కోసం గ్రామ పంచాయతీ స్థాయిలో ఒక్క అర్కాడిలో 150 మొక్కలు పెట్టడం జరిగింది. ప్రస్తుతం 140 మొక్కలు తట్టుకున్నాయి. 10 మొక్కలు చనిపోవడం జరిగింది. పంచాయతీలో కొత్త జాబ్ కార్డు కోసం 6 మంది హక్కుదారులు జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. సార్ ఒక్కరు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ప్రకారం మాస్టర్లకు సంబంధించి హక్కుదారుల నుండి 56 డిమాండ్ ఫామ్లు తీసుకోవడం జరిగింది. మరియు 99 మాస్టర్లు ఉపయోగించడం జరిగింది. 43 డిమాండ్ అనేది తీసుకోలేదు సార్. నో డిమాండ్ రిజిస్టర్లు నిర్వహించలేదు. పూర్తి స్థాయిలో చేయలేదు సార్. ఓన్లీ వాళ్ళు డేట్ వారీగా కూలీల వేతనం వారీగా రాస్తున్నారు. 23వ సంవత్సరంలో చేయడం లేదు. 24వ సంవత్సరంలో పంపిణీ చేయడం జరిగింది సార్.
వేజ్ పేమెంట్ సంబంధించి 25% చెక్ మెజర్ చేయడం జరిగింది. 12-13 కాలాలు టీఏ గారు రాయడం లేదు. మొక్కలకు సంబంధించి సర్వే రిజిస్టర్లు నిర్వహించారు కానీ టీఏ గారు 10% వెరిఫికేషన్ చేయాలి మరియు వాచర్ సంతకాలు తీసుకోవడం లేదు. 23 సార్ లెక్కించి రాయడం వల్ల 86 రూపాయలు పనిచేసి నష్టపోవడం జరిగింది సార్. రైతులు పొలంలోకి మట్టిని తరలించడం జరిగింది. వీటికి సంబంధించి మనకు టిప్ షీట్ ఇవ్వలేదు, గ్రామ సభలో చూపించడం జరిగింది సార్. మనకు మాస్టర్లు రోజువారీగా ఎవరైతే పనికి వస్తారో వారికి హాజరు కార్డు పరిశీలనలో గుర్తించడం జరిగింది. సార్ ఉపాధి హామీ పథకంలో భాగంగా చట్టం పేరా నెంబరు షెడ్యూల్ 1 ప్రకారం సర్క్యులర్ నెంబరు 35653 ప్రకారం మనకు చేపట్టిన పనులలో పారదర్శకత కొరకు పని ప్రదేశంలో నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఒక్క వర్క్ ఐడికి కూడా నేమ్ బోర్డు అనేది ఏర్పాటు చేయలేదు సార్. ఈ గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డు మీద అతికించాల్సి ఉండగా అతికించలేదు. రోజ్గార్ దివాస్ అనేది గ్రామ పంచాయతీ స్థాయిలో నిర్వహించలేదు. గ్రామ పనిచేసిన కాలం కంటే పని దినాలను ఎక్కువ లెక్కించి రాయడం వల్ల 418 రూపాయలు అనేది అదనంగా చెల్లించడం జరిగింది. అది తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. మరియు ఫిడల్ పేమెంట్ సంబంధించి రికార్డు అనేది తనిఖీ బృందానికి ఇవ్వాలి. ఇంతటితో ఈ గ్రామ సమాచారం సమాప్తం. థ్యాంక్ యూ. నుంచి ఇప్పుడు దాకా 11 గ్రామ పంచాయతీలకు సంబంధించి సోషల్ ఆడిట్ వారు ఇచ్చిన నివేదిక, అదేవిధంగా దాని మీద పనులు కూడా చాలా చోట్ల చేయలేదు, ఒకళ్ళిద్దరు తప్ప. తర్వాత మిస్టేక్స్ ఎక్కడ ఉంది అక్కడ యాక్చువల్గా కావాలని జరిగిన ఏదైతే అమౌంట్స్ ఉన్నాయో అన్నీ రికవరీకి రాయడం జరిగింది. చిన్న చిన్న పొరపాట్లు తెలిసి తెలియక చేస్తే చిన్న వాటిని అయితే ఉపేక్షిస్తాం, కానీ నిజంగా కావాలని అక్కడ తప్పు జరిగితే ఆ డబ్బంతా రికవరీ జరిగితే. అదేవిధంగా ఎక్కడైతే నెగ్లిజెన్స్ ఉందో అంటే రోల్ కాల్ చేయకపోవటం, కొన్ని రిజిస్టర్ నిర్వహణ, అలాంటి ఎవరైతే వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయలేదో వాళ్ళకి పెనాల్టీలు కూడా వేయబండి. ఇప్పుడు ఇవన్నీ మరి గతంలో కూడా ఈ విధంగా చేసినా కానీ ఎక్కడైతే వార్నింగ్స్ ఇచ్చినా వాటిని రికవరీ రాసినా మళ్ళీ సేమ్ అయ్యే రిపీట్ అవుతున్నాయి. పదే రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అదేవిధంగా పంచాయతీ సెక్రటరీలు, అదేవిధంగా ఈజీఎస్ సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ కానీ టెక్నికల్ అసిస్టెంట్ కానీ వాళ్ళ మీద ఏపీఓ అదేవిధంగా ఎంపీడీఓ రెగ్యులర్గా మానిటర్ చేస్తుండాలా. ప్రతి వారం మీటింగ్ పెట్టుకోవాలి. ఆ మీటింగ్లో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటి నుంచి డిస్కస్ చేసుకుంటే ఇన్ని సమస్యలనే రావు. అదేవిధంగా రోజ్గార్ దివాస్ అనేది మనం పంచాయతీ లెవెల్లో నెలకు కనీసం ఒకసారి పెట్టుకున్నా కానీ ఈ చిన్న ఇష్యూలు రాకుండా ఉంటాయి. జరిగిన తప్పు మళ్ళీ జరగకుండా చూసుకునే అవకాశం ఉంది. కానీ ఆ విధంగా మరి ఎందుకైనా చేయట్లేదు. మీరు పంచాయతీ సెక్రటరీలు మరి మంచి ఎడ్యుకేటర్సే కానీ ఎందుకు చేయట్లేదు చిన్న పనులు అర్థం కావట్లేదు. మనకి సెంట్రల్ గవర్నమెంట్ టీమ్స్ వస్తాయి, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ టీమ్స్ వస్తాయి. వాళ్ళు కూడా వర్క్ సైట్కి వెళ్తారు, అదేవిధంగా గ్రామ పంచాయతీకి వెళ్తారు, ఆ రిజిస్టర్స్ చూస్తారు, నర్సరీలు చూస్తారు, అన్నీ చూస్తారు. అదేవిధంగా 2 నెలల బట్టి మేము చెప్తూనే ఉన్నాం ఇవన్నిటి మీద రెడీగా పెట్టుకోండి అని. కానీ పూర్తి స్థాయిలో మీరంతా సంసిద్ధం కాలేదు. వచ్చే 2-3 రోజుల్లో ఏదైతే పెండింగ్స్ ఉన్నాయో మొత్తం క్లియర్ చేసుకోండి. అదేవిధంగా ఏపీఓ గారు, ఎంపీడీఓ గారు మొత్తం ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి చేశారా లేదా.
ఎవరన్నా చేయలేదు ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయంటే మాత్రం మా నోటీస్కి తీసుకురండి. తర్వాత మీరు ఏ అయితే కొన్ని విషయాల్లో ఆ విధంగా మరి మీరు రెగ్యులర్గా ఎవరో వస్తారు వాళ్ళు వెరిఫై చేస్తారనేది కాదు, మన బాధ్యత అది. మన బాధ్యత మనం సక్రమంగా చేసుకోవాలి. పెద్ద పెద్దవి కావు, చిన్న చిన్న విషయాలే, మీరు పెద్ద కష్టపడాల్సింది కూడా ఏం లేదు. సో అలాంటివి కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. మీ విధులు మీరు నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేస్తే దానికి సంబంధించిన పనిష్మెంట్ కూడా మీకే ఉంటుంది. సో ఈ యొక్క ప్రజావేదిక ఇంతటితో క్లోజ్ చేయడం జరిగింది. కార్యదర్శులకు, ఎన్ఆర్జీఎస్ సిబ్బందికి మరియు ఎంపీపీ గారికి, ప్రెస్ వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ.